లేదు. చాలామంది అలా ఉండరు. అలా ఉంటే ఈ పాటికి లోకమే మారిపోయేది చాలా. కాపోతే ఎప్పటికప్పుడు కనీసం ఇది గ్రహించి అలా బ్రతుకుతారని. నేను రక్షణ పొందిన 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బతకల. దాదాపు ఈ 7 సంవత్సరాలు ఏసుకోవచ్చు. 6, 7 సంవత్సరాలు మామూలుగా అలా బతికేసాను అంతే. క్రైస్తవుడిగా బతికా. కరెక్టే. క్రైస్తవుడిగా బతికా. చర్చికెళ్ళేవాడిని, ప్రార్థన చేసేవాడిని, చేసుకునేవాడిని, కానుకేసేవాడిని. క్రైస్తవ లక్షణాలు ఇవి. అలా బతికాను కొన్నాళ్ళు. తర్వాత ఎప్పుడైతే నాకు ఒక మాట అర్థమైందో, అదొక ప్రత్యక్షత దేవుడు నాకిచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు నాకు లైట్ ఎలిగింది దేవుడిచ్చిన మాటను బట్టి. ఒక చోట యోహాను సువార్తలో ఏముంటదంటే, యేసు ప్రభువారిని చంపడానికి చూస్తారు యాజకులు వీళ్ళందరూ. ఆయన ఏం తప్పు చేశాడా, పాపం చేశాడా అని చూస్తున్నా. చూస్తుంటే ఆయన దేవుని కుమారుడుగా చెప్పుకుంటాడు అంతే. ఆయన ఏం పెద్ద తప్పు పాపం చేయలే. నేను దేవుని కుమారుడిని అని చెప్పుకుంటాడు. దానికి వాళ్ళు కొట్టాలని చూస్తారు. దాంట్లో ఏముంది అనుకున్నాను. అంటే ఏంటంటే దేవుని కుమారుడు అంటే ఇంచుమించు దేవుడితో సమానం అనమాట. ఇంచుమించు వారసుడు. ఒక తండ్రి యొక్క కొడుకు ఇంచుమించు తండ్రితో సమానమా కాదా? మా లోకంలో ఆస్తిపాస్తులు కూడా అర్హుడు, హక్కుదారుడు, వారసుడు. ఆ జ్ఞానం పరిశీలికి శాస్త్రకి ఉంది. అప్పుడు ఆ మాటని వాళ్ళు అంటారు. ఏంటి దేవుడిని నిన్ను దేవుడిని నువ్వు తండ్రి అని పిలుస్తున్నావా అని. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఘంటసాల వచ్చినైతే ఈ పరిసర ప్రాంతంలో ఒక గొప్పోడు ఉన్నాడు, ధనికుడు ఉన్నాడు. ఆయన ఏమంటావు? జమీందార్ గారు అంటాం, అయ్యగారు అంటాం, లేకపోతే గొప్ప పేరుతో అలా పిలుస్తాం. ఆయన పట్టుకు నువ్వు మా డాడీ అన్నావు అనుకో, జనాలు తంతారు లేదా? కోపం వస్తుంది. ఎందుకు అంత పెద్ద ఆయన్ని మీ డాడీయా? అంతెందుకు సీఎం గారు ఉన్నారు, రాష్ట్రాల సీఎం. ఆ సీఎం మా డాడీ అంటే అందరూ వెటకారగా నవ్వుతూ చాలా చేస్తారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి అంటే సీఎం నీ తండ్రి అయితే మొత్తం నీదేగా. నిజంగా ఇలా ఉంటే సీఎం దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు అంతెందుకు నేనే సీఎం గారు కొడుకున్నాను అనుకోండి, మీరందరూ అక్కడ బయటకు వెళ్ళక్కర్లా, నా దగ్గరికి వస్తారు. మీ డాడీతో చెప్పక రికమెండేషన్ పెట్టచ్చు అంటే అంత హోదా వచ్చేసి నాకు దర్జా వచ్చేసింది. అంటే నా మాట, నా కొడుకు మాట తండ్రి వింటాడు. ఇన్ని ఉన్నాయి. అందుకు పరిశీలన శాస్త్రులు కొట్టడానికి రాళ్లతో చంపడానికి చూశారు యేసుప్రభుని. అప్పుడు అనిపించింది, అంటే దాంట్లో అంత అర్థం ఉంది, అంత అర్థం ఉంది. ఆ అర్థం వాళ్ళకి అర్థమైంది. దేవుని తండ్రి అంటున్నాడు అంటే ఈయన కొడుకు అవుతాడు వరుసకి. ఆ కొడుకు అయ్యాడంటే ఎంత దర్జా, ఎంత హోదా ఉందో ఈ పరిశీలన శాస్త్రికి అర్థమైంది. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు చాలామందికి అర్థం కావట్లా. ఏమండి ఏంటంటే భక్తి చేస్తున్నామండి, మేము క్రైస్తవులు అండి. కొందరు మధ్యదారులు వచ్చామండి, కొందరు పుట్టుకతో వచ్చామండి. పుట్టుకతో ఎవడో దేవుని బిడ్డలు, బైబర్త్ క్రిస్టియన్, కొందరు అంటే బైబర్త్ పుట్టుకతోనే మాకు యేసుప్రభు తెలుసు అంటారు. వాళ్ళే నరకంలో ఉండేది. పుట్టుకతో ఎవరికి తెలియదు యేసుప్రభు. ఊహ రావాలా, అర్థం చేసుకోవాలా, యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించాలా. ఇప్పుడు నేనున్నాను, ఓకే పాస్టర్ని, దైవజనుని, లేదంటే దేవుని తెలుసుకున్నాను, నా భార్య తెలుసుకుంది. నా పుట్టిన కొడుకు ఒకవేళ మా అమ్మ మా డాడీ పాస్టర్సు, నేను పరలోకం వెళ్ళిపోతానంటే అది కుదరదు. సో అందుకు నేను ఎక్కువ శాతం కూడా పాస్టర్గా చూసుకునే తక్కువ, సర్వశక్తిగా దేవుడి కుమారుడుగా చూసింది ఎక్కువ. కారణం నాకు అర్థమైంది, పాస్టర్ కన్నా గొప్ప స్థానం ఏంటంటే కుమారుని స్థానం. పాస్టర్ అనేది స్థానం పనివాడి స్థానం. పని చేసి పెడుతున్నా దేవుడికి పాస్టర్గా, అంతే. సో అందుకు మీరు కూడా మిమ్మల్ని మీరు అలా చూసుకోగలిగితే ఆ తత్వమే వేరు, ఆలోచన తత్వమే వేరుగా ఆలోచిస్తారు. ఆ దేవుడిని అప్రోచ్ అవ్వడం కానీ, మీ ప్రార్థన కానీ, దేవుడు అంటే ఇష్టం కానీ, ప్రేమ కానీ పెరుగుద్ది. అంటే దేవా నువ్వు నాకు ఎంత స్థానం ఇచ్చావా, నేను ఎవరిని. చాలామంది భక్తులుగానే మిగిలిపోతారు, మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి అంతే. ఇలాగే కాదు. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, చెప్పగా మీరు క్రీస్తులో ఎవరని మీకు అర్థమయ్యి దేవుడి మీద ఇంకా మీకు ప్రేమ పెరగాలని నేను చెప్తాను అంతే. మెయిన్ రీజన్ అదే. ఒక్కసారి మీకు దేవుడి మీద ప్రేమ పెరిగితే నేను మీకు చెప్పక్కల, ప్రార్థన చేసుకోండి, చర్చికి రండి, బైబిల్ ఇవన్నీ నేను అసలు చెప్పక్కల. అవన్నీ ఏదో కొంచెం అప్పుడప్పుడు చెప్పడమే. మీ సొంతగా దేవుడు అంటే అర్థమయ్యి ప్రేమ పెరిగితే మీరు ఎక్కడ ఆగుతారు అసలు? నేను వద్దన్నా ఈరోజు ఇంకో కూడం పెట్టుకుందాం అని అనాలా, ఒకడు అనట్లా. అంటే మీకు పనులు ఉంటాయి నాకు తెలుసు. మీరు ఆగరు, అయ్యారు మనం అందరూ దేవుని ఆరాధిద్దాం రండి, ఈరోజు ఖాళీయే కదా, లేకపోతే పండుగ ఏదో సెలవు వచ్చింది కదా అని మీరు నన్ను ఒత్తిడి చేయాలి అసలు. అందుకని నాకు కొన్నిసార్లు నాకు చెప్తూ ఉంటారు, అన్న మీరు కొంచెం స్ట్రిక్ట్గా మాట్లాడాలి, అప్పుడే వీళ్ళు టైంకి వస్తారని. ఏనాడైనా మాట్లాడానా, గట్టిగా మాట్లాడానా? లేదు. నేను అనుకున్నది ఏంటంటే 2 ఉదాహరణలు ఎప్పుడు చెప్తూ ఉంటా. బెల్లం చుట్టూతా చీమలు ఉంటాయి, వెలుగు చుట్టూతా పురుగులు ఉంటాయి. ఓకే, నేను నిజంగా వెలుగునైతే మీరు వస్తారు, లేకపోతే రారు, వేరే చర్చికి వెళ్ళిపోవచ్చు.
నిజంగా ఆ తీపిదనం నాలో ఉంటే చీమల్లాగా మీరే వస్తారు. నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే వస్తారు. లేకపోతే రావక్కర్లేదు, అసలు టైం వేస్ట్. నేను అక్కడ పోను. కొన్ని చర్చిలకు అసలు నేను పోను. ఫ్రీ అయినా పోను. నేను చాలాసార్లు చెప్పాను. నేను ఊర్లో ఉన్నాను. ఆదివారం వచ్చింది. ఆదివారం క్రైస్తవుడికి ఏంటంటే ఒక 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 ఇదుంది. చర్చికెళ్ళాలి ఆదివారం వస్తే. మిగతా రోజులు గుర్తురాడు ఆడికి, చర్చు దేవుడు గుర్తురాడు. ఆదివారం అదొక నియమం పెట్టేస్తున్నారు. నేను అలాగ అనుకునేవాడిని. ఆదివారం క్రైస్తవుడు ఎక్కడున్నా సరే చర్చికి పోవాలని. నేను చూసా, వెళ్దాం అనుకున్నా. వెళ్తే నేనున్న ప్రాంతంలో అన్ని చర్చిలు ఉన్నాయి. అయితే పెద్ద చర్చిలు ఉన్నాయి, చాలా పెద్దవి, పెద్ద చర్చిలు, పెద్ద విగ్రహాలు ఉన్నాయి. మన ఏసీ విగ్రహాలే. నేను పోలా. అంటే చర్చికి వెళ్ళాలి, ఆరాధన నియమంతో మనం వెళ్తాం. క్రైస్తవుని చర్చికి వెళ్ళాలి, నో, అది కాదు. అందుకనే మిమ్మల్ని ఎక్కువగా కంపల్ చేయనంటే, నేను ఎందుకు గట్టిగా మాట్లాడి రన్ అంటే ఎంతో కొంతమంది వస్తారు. పాస్టర్ మీద అభిమానం, లేకపోతే నా మాటకి దడిసో మీరు వస్తారు. అది తాత్కాలికంగా ఉండిపోద్ది అంతే. కానీ మీకే పుట్టాలి, మీరు రావాలి, దేవుని ఆరాధించాలి. అది నా ఆశ. కొంచెం అటు ఇటు టైం సర్దుకుంటాం, పర్లా. ఏమైనా అది గుర్తించండి. రైట్. ఈరోజు నేను తెలుసు నన్ను ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు చాలామందికి. ఆ సాక్ష్యంలో నుంచి దేవుని వాక్యం తీసుకొచ్చి చివరికి మనకు ఏం కావాలి, వాక్యం చెప్పుకుని ఏం కావాలంటే మనం నేర్చుకున్నాలి, అది అవలంబించాలి దేవుడు మా జీవితంలో. అది లేనప్పుడు సాక్ష్యాలన్నా వాక్యమన్నా అనవసరం. చాలామందికి రకరకాల సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రకరకాలు. నాకున్నాయి, నీకు లేకపోవచ్చు, నీకు నాకు లేకపోవచ్చు. కానీ ప్రతి కుటుంబంలో ఒక బాధ మట్టి కంపల్సరీగా ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా, నమ్మినా నమ్మపోయినా ఒకే ఒకటి. మిగతాయి తేడాలు వచ్చేస్తాయి. కానీ ఒక్కటి మటుకి ప్రతి కుటుంబం కూడా ఫేస్ చేయాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. అందరికీ ఆ సమస్య వర్తిస్తుంది. అది రాకుండా ఉండదు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా అది వస్తుంది. అది ఏంటి? మరణం. కుటుంబ సభ్యుల మరణం, మనల్ని సొంతల్ని పోగొట్టుకోవటం. ఆ బాధ ప్రతి కుటుంబంలో ఉంటుంది. ముందు వెనక తేడా అంతే. నిన్న నాకు వచ్చింది, నా కుటుంబంలో ఆ బాధ నాకు వచ్చింది. ఆ బాధలో నుంచి నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అది నాకు ఎలా అయిపోయిందంటే డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయింది. మనసు ఏం జరుగుతుందో తెలీదు. తర్వాత చేతులు కాళ్ళు ఉనికిపోయినాయి. తర్వాత నాకు చెప్పారు, నేను పడిపోయానంట సడన్గా. నేను మామూలుగా అదే బాడీని చూడటానికి వెళ్తున్నాను, కానీ చూడలేకపోతున్నా. వెనక్కి వచ్చేస్తున్నా. ఒకళ్ళు చెప్పారు, అన్న అలా చేయొద్దు, మీరు అలా చేయటం వల్ల అది లోపలే ఉండిపోద్ది బాధ. ఏదైనా సరే కక్కేయండి, ఏడ్చేయండి, ఒక పని అయిపోద్ది. మీరు లోపలే కుమిలిపోయి అలా ఉంటే అంటే నేను లాస్ట్లో అది చేసినట్టున్నాను నాకు తెలిసినంత వరకు. లాస్ట్ గట్టిగా వచ్చేసింది అమ్మ అని, బాగా గట్టిగా వచ్చేసింది. అప్పటిదాకా లోపల ఏడుచుకుంటూ ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా, ఎక్కడ శూన్యంలో ఆలోచిస్తూ ఉన్నా. నా బాడీలో మార్పులు వచ్చేస్తున్నాయి. తెలుసు బీపీ పెరిగింది, చెక్ చేశారు. నాకు బీపీ చెక్ చేస్తే అది 220 పైన ఉంది. అది హై బీపీ అంటారండి. సో అట్లా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని నేను డైవర్ట్ చేసుకోవటానికి నేను రాత్రి నిద్రలేదు సరిగ్గా, ఉలిక్కిపడి లెగుస్తున్నా, గట్టిగా నిద్రలో లేసి అమ్మ అంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. సో నా మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి కావాలని మాట్లాడతాం, ఏదో సరదాగా మాట్లాడదాం. అక్కడికి వచ్చి ఆ పని చేశారా, ఈ పని చేశారా, భోజనాలు వచ్చినాయి అంటే వీళ్ళు నన్ను వెనకాల మీకు ఎందుకన్నా పడుకోండి అన్న అంటున్నారు. కానీ నాకు అంటే మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి, మార్చుకోవటానికి మాట్లాడుతున్నా, ఏదో మాట్లాడుతున్నా. కొందరు వచ్చారు, కొందరు అదే చూడటానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ చాలా ఎంతసేపు ఉన్నారు కదా, వెళ్ళండి, మీకు ఇంటికి పనులు ఉంటాయని చెప్తున్నా. ఎంతసేపు కూర్చున్నారు? లేదు పర్లేదు కాదండి, నా కోసం ఎందుకు కూర్చోవటం, కొద్దిగా వెళ్ళిపో, ఇంటికి ఇంటికి పనులు చూసుకోనా. అట్లా అంతా జరిగింది. నేను ఇంకా దాంట్లో నుంచి రాలేదు. నేను మొత్తం మార్చుకుంటూ ఉన్నాను, అయినా ఇంకా అవ్వట్లేదు నాకు. సో నేను మిమ్మల్ని ప్రార్థన అడగడం తక్కువ. ఆ సమస్యలు బట్టి ఏనాడు మీకు అడగల. నా సమస్యలని ప్రార్థన చేయండి ఒకసారి కూడా నాకు తెలిసినంత అడగల. ఏదో 2-3 అడుగుతాను కానీ అంతే. సో మీ అందరిని అడిగేది అంటే, ఇప్పుడు నా బాధ ఇది కాదు, కానీ నా మనసే నాకు శత్రువు అవుతుంది. నా మనసే నాకు శత్రువు అయిపోతుంది. సో కుదిరితే మీకు నేను కొంచెం దీంట్లో నుంచి బయటికి రావాలని. నా మనసే నాకు సమస్య. ఇప్పుడు ఆర్థిక సమస్యలు, ఆ సమస్యలు అది వేరు, బయట సమస్యలు. ఇప్పుడు లోపలే శత్రువు ఉంటే కష్టం కదండి. నాకు తెలిసినంత వరకు మనసే ప్రాబ్లం అయితే బాధలు తగ్గినా అది తగ్గినా ఇది పెద్ద. సో కుదిరితే నా కోసం దయచేసి నేను ఆ దాంట్లో నుంచి బయటికి రావాలని, బయటకు వస్తేనే కదా నేను వాక్యం చెప్పడం కానీ ఎదగడం కానీ చేయగలను. సో ఆ ఉద్దేశంతో మీరు కుదిరితే నా కోసం ప్రార్థన చేయండి, దాంట్లోంచి బయటికి రావాలని. నేను మొన్న వాక్యం చెప్తూ మెయిన్ వాక్యం ఒకటి చెప్పాను. యేసు ప్రభు కానాను విందుకు వెళ్ళారు.
అక్కడ ద్రాక్షారసం తక్కువైపోయింది. కొన్నిసార్లు చాలామంది తక్కువైపోతే ఫీలింగ్స్ ఉంటాయి, నన్ను పట్టించుకోలేదు, నా దగ్గర రాలేదు, నాకు పెట్టలేదని. కానీ అక్కడ అది నేర్చుకున్నాం. యేసుప్రభు వారే, మరియ తల్లి, యేసుప్రభువు అదేం ఫీల్ అవ్వకుండా పట్టించుకోలేదని వాళ్ళే తిరిగి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. సో మనం కూడా కొన్నిసార్లు ఫంక్షన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే జాగ్రత్త, పట్టింపులు పంతాలకి పోకుండా తోచినంత వరకు సహాయం చేయండి, లేకపోతే కామ్గా ఉండండి. దానివల్ల చాలా గొడవలు తగ్గుతాయి. నేను చూసింది అది, మీరు చూసుంటారు, నేను చెప్పకల. చాలా గొడవలు, మనస్పర్ధలు చాలా తగ్గుతాయి. సో నాకు మాట చెప్పాను, నేను రేపు పొద్దున్న ఫంక్షన్ పెడితే, గుర్తుందో లేదో, నేను రేపు పొద్దున్న ఫంక్షన్ పెడితే కొందరు పిలుస్తాను, వాళ్ళు రాకపోతే ఏమో పర్లేదు, వాళ్ళకి నీ సమస్య ఏమో రాలేదు అనుకుంటా అన్న. కానీ మనసులో ఏదో పెట్టుకుని రాలేదు అనుకో, అప్పుడేమనుకుంటానన్నా నేను, అలాంటి వాళ్ళు రాకపోవడమే మంచిది. సొల్యూషన్, సమస్యకి పరిష్కారం వచ్చేసిందిగా. వస్తుందా రాకపోయినా నేనేమనుకోను. ఒకవేళ మనసులో ఏమైనా పెట్టుకుని రాకపోతే స్తోత్రం, అలాంటి వాళ్ళు రానందుకే స్తోత్రం. నేను అలాంటి వాళ్ళు తట్టుకోలేదు తెలుసా. పక్కన ఒకప్పుడు నేను సిగరెట్ తాగేవాళ్ళని, ముందు కొట్టేవాళ్ళని తట్టుకోలేకపోయేవాడిని. స్మెల్కి దానికి ఏంటోలాగా ఉండేది పక్కన. మా డాడీ సాక్ష్యం తెలుసు, తట్టుకోలేకపోయాడిని. ఇప్పుడు అలా పర్లా, నాకు సిగరెట్ తాగిన పర్లేదు, ముందు తాగిన పర్లేని పర్లేదని అలా అని తాగొద్దు చెప్తున్నాను. అలాంటి వాళ్ళని తట్టుకుంటా నేను. కానీ లోపల కుళ్ళు బుద్ధి, అసూయ బుద్ధి, పట్టింపులు, పట్టించుకోలేదు నన్ను అంటే ఈ దరిద్రం అసలు. ఒక్కటే దేవుడు మంచి పని చేశాడు చెప్పనా, దానికి స్మెల్ పెట్టలే దేవుడు. పెట్టుంటే అప్పుడు ఉండేది, ఆ స్మెల్ పెట్టలేదు, వాసన రావట్లేదు దానికి, ఇది తట్టుకోలేను. సో చెప్పాను ఆ ఫంక్షన్ కానీ ఆ రోజు చెప్పిన వాక్యానికి మొన్న నవ్వు కాదు, ఒక లాహన్ వచ్చినట్టే. ఇలాంటి ఫంక్షన్కి మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అనుకోలే. నా నోట్లో వచ్చిన ఫంక్షన్ అని ఎప్పుడైతే పెడతాను, కానీ ఇటువంటి ఫంక్షన్ నిన్న పెడతానని నేను అనుకోలే. అది కొంచెం బాధ వేసింది. రైట్. ముఖ్యంగా మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో మరణ విషయంలో చుట్టాలు వచ్చి సహాయం చేయటం, అందుకోవటం సహజం. అది ఎక్కడైనా జరుగుతుంది. ఆ మంచితనం, దాన్ని హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ బేసిస్ కింద మానవత్వం, దాని మీద ఎంతో కొంత అందుకుంటారు, కరెక్ట్, అది సహజం. అది కానీ నిన్న చాలామంది, నేను ఒక్క మాట ఇలా జరిగిందని చెప్పంగానే మొత్తం సర్దటం అన్నీ చేసి పట్టించుకోవడం, రాత్రంతా కూర్చోవటం, అక్కడే కూర్చోవడం, కానీ ఇంకా వేరే పనులు అన్నీ చేసి, అంత మాత్రమే కాదు ఆ పనులు చేశారు. తర్వాత మరి అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు, సమాధి కార్యక్రమం తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళు వెనక్కి ఉండిపోవచ్చు, బ్యాక్ ఉండిపోవచ్చు. కానీ వాళ్ళు ఆటోలు రావటం, కార్లు, అందరూ అమ్మక్కర్లేదు, అక్కడ ఉండిపోవచ్చు. కానీ అందరూ కూడా వచ్చారే. థ్యాంక్ యూ సో మచ్. నిన్న చాలామంది పాస్టర్ గారి తల్లి అని రాలా, అది నాకు నచ్చింది. పాస్టర్ గారి తల్లి అని రాలా, నాకు వద్దు అసలు. గంగమ్మ గారు, పద్మజ, ఆవిడని బట్టి వచ్చారు నాకు తెలిసినంత వరకు. పాస్టర్ గారి తల్లి అనేది సహజం, లోకంలో ఎక్కడైనా జరుగుతుంది. నాకు అయ్యొద్దు, ఆ గౌరవాలు విలువద్దు. కానీ ఆవిడ మంచితనం అదేంటో మన బాడీని ముందు పెట్టుకుని చాలామంది మాట్లాడుతున్నారంట, కొందరు చెప్పారు ఎంత మంచిదో. నేను మా అమ్మ గురించి గొప్పగా చెప్పట్లా, తర్వాత ఇంకోటి చెప్తాను, బ్యాలెన్స్ చేస్తుంది. మా అమ్మ గురించి గొప్పగా చెప్పట్లా, మీరు మాట్లాడిన మాటలే. కొందరు ఎంతో ఓర్పు, ఎంతో సహనం, కష్టపడి పెంచింది పిల్లల్ని, ఒక మాట అన్నదో, తిట్టదు, ఇవన్నీ చెప్పుకుంటున్నారు, మంచిగా నచ్చింది. సో దాన్ని బట్టి చాలామంది వచ్చారు, కూర్చున్నారు, రాత్రంతా కూర్చున్నారు, పనులు చేశారు, సమాధి దగ్గర కూడా వచ్చారు. అంటే ఆవిడ సంపాదించుకుంది. సేమ్ 2012లో మా డాడీ చనిపోయారు. మా డాడీ అయినప్పుడు కూడా, అప్పుడు సంఘం ఇంత లేదు, అప్పుడు మాట్లాడినా కొందరు. ఏం మాటలంటే చూడండి, రెండు మా అమ్మ గురించి చెప్తా, మా డాడీ గురించి చెప్తా. మా అమ్మను బతుకున్నప్పుడు వదిలిపెట్టలే, నేను వాక్యంలో వాడుతూ ఉండేవాడిని. మా డాడీ చనిపోయిన తర్వాత వాడా, ఇందు మూలంగా తెలియజేసండి, మా అమ్మ చనిపోయింది అయినా సరే ఇంకా వాడతామని. యా, నా కుటుంబంలో నా గురించైనా, నా భార్య గురించి, నా కొడుకు గురించైనా మంచి చెప్తా, చెడు కూడా చెప్తాను. నా గురించి ఎక్కువ చెప్తాను తెలుసు, నాలో గుణాలు ఉన్నాయి కొన్ని నాకు నచ్చమని. సో అట్లా మా డాడీ చనిపోయినప్పుడు శవం అక్కడే ఉంది, కొందరు మాట్లాడుకున్నారు, ఉన్నన్నాళ్ళు వాళ్ళ ఆవిడని సాధించాడుగా, కొట్టేవాడు, తిట్టేవాడు, మాటినేవాడు కాదు, మొండోడు, కొందరు మాట్లాడినాయి. యా, మా డాడీ నేనేం సిగ్గుపట్ల, వాళ్ళ అన్నందుకు తప్పేం లేదు. మా డాడీ సంపాదించుకోలే ఆ సాక్ష్యాన్ని, ఆ విలువని, ఆ గౌరవాన్ని సంపాదించుకోలే. చనిపోయిన అందరూ అలా మాట్లాడారు మా డాడీ గురించి. అప్పుడు తెలుసు, చాలా తక్కువ మంది వచ్చారు. అంత రోదన, అంత ఏడుపు లేదు మా డాడీ దగ్గర. మా డాడీ చనిపోయినప్పుడు నేనే ఏడవలా. ఇప్పుడు మా అమ్మ కోసం ఏడ్చినంత ఏడుపులో 10% కూడా మా డాడీ చనిపోయినప్పుడు ఏడవలా.
ఏడవల. ఎందుకంటే ఆ సాక్ష్యం ఆయన విలువ అలా అలా చేశాడు ఆ జీవితం అంతా. చివరిలో దేవుడిని నమ్ముకున్నాడు, తర్వాత సంగతి. ఆ జీవితం అంతా భయపెడతాం, కోప్పడతాం, మనశ్శాంతి అంత చేశాడు కాబట్టి అంత విలువగా ఉండాలి. ఈరోజు కూడా మా అమ్మ దగ్గర మా అమ్మ చనిపోయిందని నేను ఏడవల. అంత ఏడవల. ఏడుస్తాను కానీ అంత ఏడవల. కారణం ఒకటే, ఇటువంటి మంచి మనిషి. సంబంధాన్ని బట్టి నేను ఏడవల. సంబంధాన్ని బట్టి ఏడ్చే మొగ్గుని అయితే మా డాడీ చనిపోయినప్పుడు కూడా ఏడవాలి అంత. సంబంధం తర్వాత నాకు ముందు అటువంటి మంచి మనిషి. ఇతరుడికి పెట్టే. చాలామంది అన్నారు పెట్టే చేయి అన్నారు. పెట్టే చేయి. చాలామంది చెప్పారు పెట్టే చేయి. అవును. ఓర్పు. నేను చెప్తాను, బైబిల్లోంచి ఓర్పు గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. అవన్నీ చదువుతాను, వింటాను, కానీ ఎక్కువ చదువు ఓర్పు అనేది మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. నాకు అంత లేదు ఓర్పు అని. మా ఇంట్లో ఎవరికి లేదు. మా అమ్మకున్న ఓర్పు మా ఇంట్లో ఎవరికి లేదు. సో మా డాడీ విషయం ఏంటి, అది సాక్ష్యం అది. నేను అందుకని చాలాసార్లు మీకు వాక్యం చెప్పా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఎలా గుర్తించబడతావు. ప్రతి ఒక్కరు గుర్తించబడతారు, అయితే మంచిగా లేదా చెడ్డగా. ఆ రెండు సాక్ష్యాలు మా ఇంట్లో ఉన్నాయి. మా డాడీ ఏమో చెడ్డగా గుర్తించబడ్డాడు, మా అమ్మ ఏమో మంచిగా గుర్తించబడ్డాడు. రెండు ఉన్నాయి. నాకు అందుకనే చుట్టాలు అనేది సహజం, ప్రేమ ఉంటుంది, చుట్టాలు అందరూ వస్తారు. కానీ మీరందరూ ఇక్కడ నిన్న వచ్చిన వాళ్ళు చాలామంది నా చుట్టాలు కాదు. ఏ దూరపు చుట్టాలు కూడా కాదు నాకు. ఇక మళ్ళీ మీరు ఆత్మీయంగా ఆలోచిస్తే ఆదాము దగ్గరికి వెళ్తే అందరూ చుట్టాలి. అక్కడ దా పోవద్దు. ఏం చుట్టాలి, నాకు మంచిగా అనిపించింది. చుట్టాలు సహజంగా వస్తారు, మంచిదే, రావాలి, కరెక్టే. కానీ ఏ చుట్టాలెక్కిన వాళ్ళు వీళ్ళేంటి కుర్రోళ్ళు వచ్చారు పని చేస్తారు. మీకు ఏం పని పట్టింది, చక్కగా సెంటర్లో తిరగచ్చు, చాలా పనులు ఉంటాయి, ఎక్కడో భోజనాలు ఉంటాయి, చెప్పలేం. మిమ్మల్ని మెచ్చుకున్నాను పోయినసారి. మీకు అందరికీ కార్డులు ఇవ్వక ఒకడికి ఇస్తే అందరూ వస్తారు. మీరు ఆ ఐక్యత ఉంది. ఏం సిగ్గు మర్యాద ఏం లేదు. ఏం ఫీలింగ్స్, అన్నయ్య నన్ను పిలవలా అక్కర్లా, నేను ఏమైనా పిలిచానా, ఒకరిని పిలిచానా, అందరూ వచ్చారు. నాకు అలాగ కావాలా, సంతోషంగా పని చేశారు చక్క. మీరు ఆంటీతో మీరు మాట్లాడేవాళ్ళు చాలామంది. మా మమ్మీ వీళ్ళందరూ జోకులు వేసేవాళ్ళు, సరదాగా ఏడిపించేవాళ్ళు. ఆవిడ 4 మంచి మాటలు చెప్పి అది నాన్న ఇది ఏదో చెప్పుద్దాం. సో అట్లా మా డాడీ విషయంలో అది, మా మమ్మీ విషయంలో అది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏడ్చాను డాడీ చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను. తర్వాత ఏడ్చింది మా డాడీ చనిపోయాను కాదు, బతుకున్నప్పుడు నేను దేవుని ప్రేమ చూపించలేకపోయాను మా డాడీకి. చెప్పుకోవడానికి పాస్టర్నే, వాక్యం కూడా చెప్తున్నా, కానీ కొన్ని కారణాల వల్ల, ఏ కారణాలు గుర్తున్నాయి, ఆయన చేసిన తప్పులకి ఒకే ఒకటి చెప్పా. రక్షణ పొందిన తర్వాత కూడా ఆయన ఒక తప్పు చేస్తున్నాడు, సిగరెట్. మా అబ్బాయిని కూడా దూరంగా లాగేసుకునేవాడిని, కోపం వచ్చేసింది. అప్పుడు ప్రత్యక్ష దేవుడు నాకు ఇచ్చారు. కనిపించే పాపానికి స్మెల్ ఉంది కాబట్టి కిరణ్ ఇంత కోపం వస్తుంది, కనిపించిన బోల్డ్ ఉన్నాయి, దానికి నీకు ఎంత రావాలన్నారు. అప్పుడు నాకు తల తిరిగింది, మంచిగా తిరిగింది తల. అది దేవుడిచ్చిన జ్ఞానం బట్టి. ఆ జ్ఞానం లేక మా డాడీని అసహించుకునేవాడిని. నేను ఏడ్చిన తర్వాత చనిపోయినప్పుడు ఏం ఆడాలో మామూలుగా ఉన్నాను, ఒక తీసుకెళ్ళారు అంతా. ఇంకా చెప్పంటే మా డాడీ చనిపోయినప్పుడు అప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది, ఫైనల్స్. వెళ్ళి స్కోర్ ఎంత అయిందని చూస్తున్నా ఇక్కడే. నన్ను ఇంత కట్టినప్పుడు అనుకోవద్దు, మీరు అనుకున్న పనులు నేను ఇంతే. విలువ గౌరవం అది సంపాదించుకోవాలా. చిన్నప్పటి నుంచి ఎంత బాధ పెట్టాడో అన్నీ తెలుసు, అందరికీ తెలుసు, చుట్టాలకి మాకు తెలుసు. ఆ ప్రేమలేకే కదా నేను బయట ప్రేమ ఎత్తుకున్నాను, ఇంట్లో ప్రేమలేకే కదా ఫ్రెండ్స్ ప్రేమ ఎత్తుకున్నాను. రేపు కూడా ఇవాళ కాదు రేపు ఎప్పుడు నాకు ఏదో జరుగుద్ది అంటే అదే జరుగుద్ది అనుకోండి. అప్పుడు కూడా నేను పాస్టర్ని మీ అందరూ రావాలని కోరుకోవట్లా. ఎవడైనా వస్తాడు, అయ్యగారు చనిపోయారు పాస్టర్ గారని, అది పెద్ద గొప్ప కాదు. నా వ్యక్తిత్వం మంచిదైతే, మా అమ్మ కోసం వచ్చారే, సేమ్ అలాగే నా వ్యక్తిత్వం మంచిదైతే, నేను మంచివాడిని అయితే, పెట్టేవాడిని అయితే, ఓర్పు ఉంటే, నా వల్ల మీకు ఉపయోగపడితే అప్పుడే రండి. ఇప్పుడే ఊహించుకోవద్దు, నేను అప్పుడెప్పుడే పోను. ఏమే ఊహించుకోవద్దు. మళ్ళీ ఒకళ్ళైతే కుర్రోళ్ళైతే అన్న అప్పుడన్నా వెజ్ పెడతారు, నాన్ వెజ్ పెడతారు, వద్దు ఎక్కడే ఉండే కాలం ఉంది. నేను అదే కోరుకుంటా. ఇప్పుడు ఎన్నోసార్లు ఫాస్ట్గా నాకు విలువ గౌరవం ఇవ్వడం, అది క్రైస్తవ సమాజం జనరల్గా జరుగుతుంది, గొప్ప ఏం కాదు. అది పెద్ద గొప్ప పాస్టర్ అంటే దండం పెట్టేస్తారు. ఆడు మంచోడా చెడ్డోడా ఆడికి ఏం బుద్ధులు ఎవరికి అనవసరం. సో నాకు వ్యక్తిత్వాన్ని బట్టి మీరు గౌరవం ఇవ్వాలి. అలాగే మా అమ్మ సేమ్ అదే నేర్చుకున్నాను. మా డాడీ విషయంలో నేను నేర్చుకుంది ఏంటంటే, అంత ఏడ్స్తే డాడీని ఒకసారి చూపించమన్నా, పరలోకంలో తీసుకెళ్ళాను, ఒక్కసారి చూపించు, గట్టిగా పట్టుకుని, సారీ డాడీ, నేను పాస్ట్ అయినా దేవుని ప్రేమ అయినా సరే, వాక్యం చెప్తున్నా సరే, నీకు ఆ ప్రేమను చూపించలేకపోయాను, నాది తప్పు, ఒక్కసారి అడుగుదాం అనుకున్నా. దేవుడు ఒకే మాట చెప్పారు, బాగా గుర్తుంది. నేను ఈ బాత్రూంలోనే ఏడ్చేవాడిని. ఆ బాత్రూంలో దేవుడు మాట్లాడు. బాత్రూంలో దేవుడు మాడతారా? లేదు, బయటికి రా మాడతానంటారు. ఇక తెలుసు కదా, మాట్లాడు. ఒకే మాట అన్నారు, థ్యాంక్ యూ. ఒకే మాట అన్నారు, కిరణ్ నీ ఏడుకు ఒక అర్థం పరమార్థం ఎప్పుడు ఉంటుందో తెలుసా అన్నారు. తెలుసు ప్రభా, నువ్వు చూపిస్తే పోద్దన్నా.
అది కాదు, నీకు చేతనైతే రేపు భవిష్యత్తులో త్రాగుబోతులు అవ్వచ్చు, లేకపోతే సిగరెట్ ఏదైనా సరే, వాళ్ళ తప్పు పాపాలు చూడకుండా ప్రేమించు, అప్పుడు నువ్వు గొప్పవాడు అన్నారు. నేను చూపించడం పరలోకం నిన్ను ఇలా తీసుకెళ్ళి మీ డాడీ ఎంతోసేపు పట్టదు దేవుడికి. కష్టమా దేవుడికి? ఇది కాదు, చిటికలో అయిపోద్ది, చూస్తే అయిపోయేది, నా బతుకు మారదిక. కానీ దేవుడు ఆ రోజు మాట్లాడిన ఆలోచన విధానం మార్చాడు. మీ డాడీ కోసం ఏడవద్దు. రేపు పొద్దున ఎంత పాపంలో ఉన్నా సరే కొన్ని కనిపించే పాపాలు ఉంటాయి, కొన్ని కనిపించని పాపాలు ఉంటాయి. కనుక కొన్ని కనిపించని దానికి స్మెల్ ఉండదు, కనిపించే దానికి స్మెల్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. చేతనైతే ఇది మార్చుకుని ప్రతి ఒక్కరు అలా ప్రేమించు, అప్పుడు నీ పశ్చాత్తాపానికి అర్థం పరమార్థం ఉంటుంది. ఇది దేవుడు చెప్పింది. అప్పుడు నాకు బాగా గుర్తు, అప్పటి నుంచి కొంచెం మార్చుకుంటూ ఉన్నా. ఒకటి అడుగుతాను, ఆ బుద్ధి తత్వం మార్చుకుని ఉన్నాను కాబట్టే యూత్ అందరూ ఉన్నారా? ఒకవేళ పక్కా పెంతుకోసలాగా ఉంటే ఈ పాటికి పారిపోయేవాళ్ళే లేదా? ఈ బిడ్డ బందరు పులి మీద దాటేవాడు కాదు. మీరు ఈ పాస్టర్ కనిపిస్తున్నాడే, ఈయన ఛత్తీస్గఢ్లో ఉండేవాడు, మధ్యప్రదేశ్లో ఉండేవాడు, రాడు. ఇలా అందరూ వచ్చేవాళ్ళు కాదు. అంటే చూడండి, మా డాడీ కోసం దేవుడు నన్ను పరలోకం తీసి చిటికలో చూపిస్తే నాది అయిపోయేది. కానీ నా బుద్ధి ఆలోచన విధానం మారారు కాబట్టి మీ అందరూ పుట్టారు నాకు. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక వేరు, గొప్పగా వస్తుంది. మనం ఏమో టెంపరీ అంటాం, టెంపరీ చూపించే ప్రభా. కొందరు చూపిస్తాడు దేవుడు, కొందరు చూపించడు. దానికి ఆన్సర్, దేవా నాకు ఎందుకు చూపించలేదంటే దేవుడు ఒక సమాధానం చెప్తాడు. తెలుసా? నువ్వు తట్టుకుంటావు కిరణ్, నువ్వు తట్టుకుంటావు, నేను నమ్ముతున్నా అంటాడు. కొందరు చూపిస్తాడు, వాళ్ళు అంతే తాత్కాలికంగా హ్యాపీ, స్వల్పకాల సంతోషం, అల్పకాల సంతోషం. థ్యాంక్ యూ. అది మన చర్చలో కూడా పండితులు ఉన్నారు, తెలుగు పండితులు, వెరీ గుడ్. సో అది మా డాడీ దగ్గర. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మా డాడీ నుంచి మరణం నుంచి నేను నేర్చుకున్నది, అది పాటిస్తున్నా. అది అందరికీ చాలామందికి తెలుసు ఇక్కడ, అది పాటిస్తున్నా లేదా. ఇప్పుడు అమ్మ నేను నేర్చుకున్నా అది చెప్తాను, బట్ డాడీది అయిపోతుంది. మా డాడీ అనుకుంటాడు పర్లోకి ఇప్పుడు కూడా నన్ను వదలవా అని. దావీదునే వదల్లా, వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, అబద్ధం ఆడాడు, ఆయన ఇప్పుడు వదలట్లా. ఆయన చేసిన ఒకసారి మనం ఆయనతో మనం చేపిస్తున్నాం 10 సార్లని. మనం ఏంది సంఘంలో బోల్డ్. అయితే ఒక చర్చికి ఒక పాస్టర్ గారు పాస్టర్ అమ్మ వాళ్ళ చర్చికి ఆరాధన నడిపించమని, వాక్యం చెప్పమని ఇంకో పాస్టర్ గారిని పిలిచారు. జాగ్రత్తగా ఇది ప్రత్యక్షంగా మీకు అర్థం చేసుకోవాలి. ఒక పాస్టర్ అమ్మ ఇంకో పాస్టర్ గారిని వాక్యం చెప్పడానికి వాళ్ళ చర్చికి పిలిచారు. పిలిచినప్పుడు ఆ గెస్ట్ స్పీకర్ నుంచి వాక్యం చెప్తున్నాడు. స్టార్టింగ్లో ఏం చెప్పారంటే, ఒకటి అన్నారు, కొన్ని దేవుడి గురించి చెప్పి, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, దాన్ని మీరు స్పందించాలి అన్నాడు. రెడీగా ఉన్నారు. చాలా అందరూ రక్షించబడిన వాళ్ళే, అన్యులు కాదు, అందరూ రక్షించబడిన వాళ్ళే. మీరు అందరూ రక్షించబడ్డారంటే అందరూ చేతులు ఎత్తారు. వెరీ గుడ్, దించేయండి. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా ఈ 10 రోజుల్లో ఎంతమంది సిగరెట్ తాగారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారు పాస్టర్ గారు. 5గురు వెళ్ళిపోయారు. ఎంతమంది తాగారు వెళ్ళిపోండి అన్నారు, కొందరు వెళ్ళిపోయారు. తర్వాత ఎంతమంది గుట్కా తిన్నారు అన్నారు, కొందరు తిన్నారు. వాళ్ళు అసలు ఏం లేదు, ఇంకా చేతత్తడు వెళ్ళిపోమన్నాడు ఆయన, బయటికి వెళ్ళాలి. కొందరు బయటికి వెళ్ళిపోయారు. అట్టా కొన్ని తప్పులు చెప్పేశాడు. చెప్తే సగం చర్చి ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత ఏమనంటే, ఎంతమంది మీరు మీ తోటి విశ్వాసకు ఆశీర్వాదం వచ్చిందని నీకు రాలేదని అసూయపడ్డాం అన్నాడు. ఉన్న సగంలో సగం వెళ్ళిపోయారు. తర్వాత ఈ 10 రోజుల్లో ఎంతమంది మీరు నోరు పారేసుకున్నారు నీ మనసాక్షికి తెలుసు, అనవసరంగా మాటలు నేసావు, తిట్టేసావు, అనవసరమైన కోపం వచ్చిందంటే పాస్టర్తో సహా మొత్తం వెళ్ళిపోయారు బయటికి. వీళ్ళందరిలో పరలోకం ఎవరు వెళ్తారు? మీకు అర్థమైందా? అంచెలంచెలకు తీసుకొచ్చాడు. పాస్టర్ లేచిపోయి, ఎందుకంటే వాళ్ళ ఆవిడ తిట్టాడంట. 10 రోజుల్లో అనవసరంగా తిట్టేశాడంట, నోరు పారేసుకున్నాడంట. అది తప్ప పాప కాదా? ఏదో ఒకటి కదా. పవిత్ర కార్యం అయితే కాదు, పరిశుద్ధ కార్యం కాదు. ఈ ఇద్దరు కూడా లేచి బయటికి వెళ్ళిపోయారంట. అప్పుడు ఈ పాస్టర్ గారు బయటికి వెళ్ళి అందరూ రండి అన్నట్టు, రండి కూర్చొని అన్నట్టు. ఇందు మూలంగా ఏమర్థమైందంటే, కొన్ని కనిపించే పాపాలు, కొన్ని కనిపించని ఉంటాయి. కనిపించినంత వరకు పాస్టర్ అమ్మలు చక్కగా వైట్ అండ్ వైట్ వేసి చక్కగా కూర్చుంటారు. మీరు ఏ చర్చలో అయినా సరే. ఇదే నిజంగా జరుగుంటే బయట వాళ్ళకి నిజంగా మనస్సాక్షి ఉంటే పాస్టర్ వెళ్ళిపోయేవాళ్ళు కదా. నాకు ఇది జరిగింది. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ఈ చేస్తే అంతవరకు ఊరుకునేవాళ్ళు కాదు. ఎప్పుడొకప్పుడు చేస్తా కానీ ఇప్పుడు కాదు.
అంతేందుకు ఇప్పుడు చెప్తే ఎంతమంది ఉంటారు చెప్పనా? మీ వెనకాల నేను వచ్చేస్తా. ఈ పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు 100% పరిశుద్ధుడు, పవిత్రుడు నమ్మొద్దు. ఒకవేళ నమ్మితే నేను చర్చి రావక్కర్లా, నాకు యేసుప్రభు అక్కర్లా, డైరెక్ట్గా పరలోకం వెళ్తాను నేను. నేను నేను లోపలికి వచ్చేసి బయటకు వచ్చేసి మళ్ళీ పిలుస్తా, రండి మీకు అర్థం చెప్తా అని. ఒకసారి వెళ్ళి ఒక చర్చిలో వాక్యాన్ని పిలిచారు నన్ను, ఎట్టాగే చెప్తున్నా. ఏం వర్క్ స్టార్ట్ చేశానంటే, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతులు మాత్రమే పరలోకం వెళ్తాడు, పరిశుద్ధంగా ఉండాలి మనం. అలా 2 మాటలు చెప్పి ఎంతమంది పరలోకం వెళ్తారో అన్న. ఒక్కటి చేయట్లా, 200 సంఘం అది, ఒక్కటి చేయట్లా. తర్వాత విచిత్రం తెలుసా? విచిత్రం ఏమైందంటే, పాస్టర్ ఇక్కడ చైర్లు వేసుకుని కూర్చున్నారు, వాళ్ళంక చూసా, వాళ్ళు ఎత్తలా. తర్వాత ఎట్టన్నా ఎట్టెత్తారు, వాళ్ళకి నమ్మకం లేదు. ఆ తర్వాత వినండి, అంటే దేవుని మాట ఎంత గొప్పదంటే, అదంతా అయిన తర్వాత రోమీయులకు రాసిన 3వ అధ్యాయం 23లో ఏమంటుందంటే, మనం ఉచితముగా నీతిమంతులు అయితమే అని చూపించా. ఫ్రీ అని చూపించా. ఫ్రీ అంటే అందరూ ఎత్తుతారుగా, ఓ ఫ్రీయా, మొత్తం ఎత్తారు. ఎంతమంది పరలోకం వెళ్తారంటే, అంటే ఎక్కడ అజ్ఞానము. వాళ్ళు రక్షణ పొందారు, కానీ రక్షణ పొందారని వాళ్ళకి తెలియదు, అంత అపోహలో ఉన్నారు. ఎప్పుడైతే వాక్యం చెప్పి చూపించానో, నువ్వు నీతిమంతుడివి ఉచితంగా పొందుకున్నావు అంటే, అయ్యా ఉచితమా ఫ్రీయా అంటే, ఫ్రీ అయితే నేను వెళ్తానయ్యా. అందుకే నేను తప్పుల్లోంచి చెప్తాను. మా డాడీ జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, కనిపించని ఉంటాయి. ఒక కనిపించే పాపం బట్టి దాన్ని బట్టి అసహించుకోకూడదు, చేదరించుకోకూడదు. నేను అలా చేసి అలా బతికా కాబట్టి పడి తెలుసుకుని మీకు చెప్తున్నా. ఎవడు తక్కువ గొప్ప కాదు, వాడి చౌకున్న గుంటలో వాడు పడతాడు. అంతెందుకు, సిగరెట్ మందు తాగితే కొందరే పోతారు, ఆయన కుటుంబం పోతారు. నోటి మాట పోకపోతే గంట సార్లు తగలెట్టేయచ్చు. తెలుసా నీ మాటలో అంత శక్తి ఉందని? ఇలా చిన్న పుకారు పుట్టించు, పుకారు అట్ట వెళ్ళిపోతుంది, అయిపోయింది నాశనం. నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు ఈటీవీ జీటీవీ చూసుకుంటా ఉంటావు కూర్చుని. ఎందుకు నువ్వు వదిలేసి వచ్చేసావు మాట, అయిపోయింది, అది తగలడుతూ ఉంటుంది, నువ్వు ఇక్కడ టీవీ చూస్తావు. అంటే ఎన్ని జరుగుతున్నాయి బోల్డ్. సో నేను చెప్పేదండి, మా డాడీ జీవితం నేను నేర్చుకుందంటే, తప్పులు పాపాలు ఉంటాయి, కానీ కనిపించడం ఉంటాయి. దానివల్ల ఎవడు గోతులో వాడు పడతాడు. సో దాన్ని బట్టి దేవుని దగ్గరికి రాకుండా ఉండకు. ఎంతోమంది నాకు చాలామంది, ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది వచ్చి ప్రార్థన చేసుకుంటే చర్చికి రమ్మన్నా. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు మాకు రావడం ఉంది, నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయండి, అవన్నీ మానేసిన తర్వాత వస్తా అన్నారు. వాళ్ళకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఆ బోధన బట్టి వచ్చింది. అలా కాదండి అన్న. ఒక వాక్యం చూపిస్తా, ఈ వాక్యము తీసావు, అది కెన్ యూ పుట్ ఇట్ ఆన్ ప్లీజ్. ఇవన్నీ మా డాడీ జీవితంలో, ఆ చెడ్డోడైనా సరే ఆయన జీవితం నేర్చుకుంది. ఇప్పుడు ఆయన మా డాడీ చెడ్డోడు అలా చేశాడు అనే బదులు వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు, అలా ఉండకూడదు. అది నేను నేర్చుకున్నాను. మీరు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషిలో చెడు మంచి ఉంటాయి, కానీ ఎక్కువ శాతం చెడు మాట్లాడకుండా మంచి మాట్లాడి మీరు మీ బతుకును బాగు చేసుకోండి. అది వేర్ ఇస్ ఇట్? ఒకసారి చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఆగండి సార్. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. మళ్ళీ నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి వాక్యం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ ఒక్కడు కూడా, ఈ చర్చకొచ్చులు ఒక్కడు కూడా నీ ప్రవర్తన చూడకుండా వచ్చొచ్చు. అదే స్వామి చూసి వచ్చి ఉంటే వచ్చేది గడప దిక్కేదాని కాదు. అంటే ఇది లోక భాష చెప్తాను వినండి. లోక భాష చెప్తే ఇది ఎట్టుందంటే వాక్యము, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యం, హాస్పిటల్కి ప్రవేశించే ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంకెందుకు వెళ్తాం? ఎవడు వెళ్తాడు? హాస్పిటల్ ముందు బోర్డు పెట్టాల్సింది అలాగా. ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు అనారోగ్యం ఉంది వెళ్ళను. నీ ప్రవర్తన అంతా బాగుంటే చర్చ్ ఎందుకు, దేవుడు ఎందుకు, ఇక్కడ రావటం ఎందుకు, దేవుని వాక్యంతో శుద్ధపరచుకోవడం ఎందుకు, మార్చుకోవడం ఎందుకు, మారు మనసు దినదినం పొందడం ఎందుకు? నీ ప్రవర్తన అంతా బాగానే ఉందిగా. ఈ వాక్యాలు చెప్పంగానే జనాలు భయపడి, సర్లేవే వాళ్ళ ఆవిడ చెప్పేది వాళ్ళ ఆయనకి, మందిరానికి వెళ్దాం రా అని, లేవే నా ప్రవర్తన బాగా, ఈసారికి వస్తాలే. ఎప్పుడు బాగుంటుంది నీ ప్రవర్తన? ఇంకా లోకంలో చెప్పాలంటే, లోక భాష ఇంకా నవ్వొచ్చేది, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసే ముందు స్నానం చేసిరా. అక్కడ అర్థం కాలేదా? బాత్రూంలోకి ప్రవేశించే ముందు
నువ్వు శుభ్రంగా స్నానం చేసి రా. ఇదట్టుంది సేమ్ వాక్యం అంతా ఉంది. మరి దానికి దీనికి అర్థమైంది. మరి నా ప్రవర్తన అంతా బాగుంటే నేను మందిరానికి వచ్చి కడుక్కోవడం ఎందుకు, మారు మనసు ఎందుకు, నాకు అంతా నాకెందుకు? అనారోగ్యం ఉంటే డాక్టర్ కావాలి, అందుకని ఆడ హాస్పిటల్కి పోయేది. నా రోగం బాగాలేదురా అంటే ఆరోగ్యంగా ఉంటే రా అంటే ఎట్లుంటుంది? సేమ్ ఇదే. ఇది ఎందుకన్నాడో దేవుడు ఏంటో తెలియదు. ఈ మైకులు పెట్టి ఇది చెప్పడం వల్ల వచ్చేవాడు కూడా ప్రవర్తన బాగోలేదులే, అది సగం దూరం నుంచి వెళ్ళిపోతాయి ఇంటికాడు. తప్పది. ఎంతమంది దూరం అయ్యారో. అది రాసిన దేవుడు ఓకే, ప్రసంగి ఎందుకు రాశాడు, దేన్ని బట్టి, ఎవరు అత్తాపత్త లేదు, పెద్దానికి వాడేయటమే వాక్యాన్ని. మీరు ఏ వాక్యం విన్నా చదివినా ఎందుకు ఏంటి ఎలా పరిశీలించండి. ప్రతిదీ మీరు అప్లై చేసుకోవద్దు. ఇంకా చెప్పండి, బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు నీకు నాకు వర్తించవు అసలు. ఒక మాట చెప్పాను, బైబిల్లో అన్ని దేవుడి మాటలు ఉన్నాయా? అన్ని దేవుడి మాటలేనా? కాదు. ఇది నేర్చుకున్నాను, ఎన్నోసార్లు చెప్పాను. బైబిల్లో అన్ని దేవుడి మాటలు కాదు, దెయ్యం మాటలు ఉన్నాయి, మనిషి భావోద్రేకాలతో రాసిన మాటలు ఉన్నాయి. సో ఇది నేను నేర్చుకున్నాను మా డాడీ జీవితంలో నుంచి. ఇంకోటి ఏంటంటే, మీకు ఈ వాక్యం తెలుసు కాబట్టి డైరెక్ట్గానే చెప్తున్న, లైవ్లో చూడొచ్చు. కొందరు సిగరెట్ తాగేవాడికి రక్షణ పొందాడు, యేసుప్రభు లోపలికి వెళ్ళాడు, క్రీస్తాత్మ కలిగి ఉన్నాడు, వాడు సిగరెట్ తాగుతున్నాడు. బాప్తిజం ఇవ్వచ్చా? ఎవరైతే ఇవ్వచ్చున్నాడో సరే, ఎవరైతే ఇవ్వద్దన్నా కొన్ని బుర్రలు పని చేస్తున్నాడు ఇవ్వద్దన్నారో. ఇంకో ప్రశ్న, ఒక రక్షణ పొందాడు, వాడికి అసూయ, పొగరు, గర్వం, అహంకారం పోలా, వాడికి ఇవ్వచ్చా? అయ్యారు వాళ్ళకి కూడా ఇవ్వకూడదు, ఇంకెవరికి ఇవ్వాలి చెప్పండి? ఎవడికి? నీకు ఇవ్వనా? మీరే ఆలోచించండి. నా మాటలు అవునా కాదా మీరు చక్కగా మైండ్ పెట్టి ఆలోచించండి. ఎందుకంటే మా డాడీ సిగరెట్ తాగుతాడని బాప్తిజం ఇవ్వాలా, అది దేవుడు చెప్పినా సరే. అప్పుడు నాకు జ్ఞానం లేదు. నాకు ఈ జ్ఞానం అప్పుడు ఉంటే మా డాడీ బాధపడుతున్నాడు. అప్పుడు అసలు ఆయనకు ఆశ పుట్టించింది నేనే. దేవుడు చెప్పాడని నువ్వు తీసుకోవాలంటే డాడీ అన్న. ఇందు మూలంగా ఒక సత్యం అర్థం చేసుకున్నా, దేవుడు ఓకేనా పూజారి ఓకే అనిపోతే కార్యం జరగదు. మీకు లోక భాష చెప్తే బాగా అర్థం అవుతుంది. పంతులు గారు పూజారి గారు ఒప్పుకోవాలి, అప్పుడే దేవుడికి నెరవేరుద్ది. యెహోవా ఆజ్ఞాపించిన మనుషులకు సహకారం చూపించకపోతే అది నెరవేరదు. దేవుడు మన కోరికలన్నీ నెరవేరాలనుకుంటాం, కానీ దేవుడి కోరికలు ఉన్నాయా లేవా? దేవుడికి కూడా ఆయన కోరికలన్నీ నెరవేరుతున్నాయా? ఆయన కోరికలు పాపం నాకు పాపం అనిపిస్తుంది సార్ దేవుడిని చూస్తే. పాపం అంటే వేరే పాపం కాదు, దానికి అర్థాలు రెండు ఉన్నాయి. పాపం అయ్యో పాపం అనిపిస్తుంది. లోకమంతా రక్షించబడాలని దేవుడి యొక్క కోరిక, ఆశ, తృష్ణ, ఆకలి, దప్పిక మొత్తం ఎక్కడ జరుగుతున్నాయి? ఇది మొదలుకొని రేపొద్దున నా కోరిక నెరవేరలేదు దేవుడితో చెప్పు, దేవుడు ఏమంటారు సార్ నాకు నెరవేరట్లేదు, ఏం చేద్దాం ఇద్దరం? సింపుల్. సో ఇట్లా నేను నేర్చుకున్నా మా డాడీ జీవితం నుంచి, చెడులోంచి నేర్చుకున్నా. అలా ఉండకూడదు, మా డాడీ చెడుతనం చేశాడు, అందుకని సాక్ష్యం విలువ పోగొట్టుకున్నాడు, అందుకు నేను ప్రేమతో ఉండాలి, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి, చక్కగా ఉండాలా. తద్వారా మా డాడీ చెప్పిన సాక్షి నా జీవితానికి సంబంధించి జనాలు చెప్పకూడదు, నన్ను అనుకోకూడదు. అది ఆయన దగ్గర నేర్చుకున్నా. మంచి నేర్చుకున్నా అంటే దేవుడి యొక్క ప్రత్యక్షలు నేర్చుకున్నా. కొందరు తెలియ పాపాలు ఉంటాయి, కనిపించిన ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళని ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తాను, నేను ఎవరిని అడ్డంకి పెడతాకి, ఇది నేర్చుకున్నా. అందుకని కొన్నిసార్లు బాప్తిజానికి వస్తారు. బాప్తిజంకి వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకున్నారా, రక్షణ పొందారా లేదో వాళ్ళు కొన్ని మాటలు అడుగుతా, వాళ్ళే చెప్పాలి. రక్షణ దేవుడు నీలో లేకపోతే నేను ఇవ్వను అంట. ఉన్నాడంటే అప్పుడు ఇస్తా. ఇది నువ్వు దేవుడు నీలో ఉంటేనే ఈ బాప్తిజం చెందుద్ది, లేదా నువ్వు పరలోకం వెళ్ళావని మొహమే చెప్తా. నువ్వు పరలోకం వెళ్ళవు, నేను ఇచ్చినా సరే, ఇజ్రాయెల్లో తీసుకున్నా సరే. ఇంత ప్రత్యక్షత అది. సో అట్లా జరిగింది. ఆ తర్వాత మమ్మీ దగ్గరికి వస్తే, ఇప్పుడు మమ్మీ చనిపోయారు, ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి? ఏడుస్తాం, ఇంకా పోలా, బాగా మీకు చెప్పాను ప్రార్థన చేయండి, కానీ నేను ఏం నేర్చుకోవాలా? ఓర్పు నేర్చుకుంటా, సహనం నేర్చుకుంటా. ఎన్ని బాధలు ఉన్నా ఆవిడ నవ్వుతూనే ఉండేది. అయితే నేను ఎన్ని బాధలు ఉన్నా సరే నేను నవ్వుతూనే వాక్యం చెప్పాలి, ఇక్కడ విశ్వాసంతోనే చెప్పాలి. అది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకునేది. ఏది నేను చెప్పడానికి చాలామంది ఇక్కడ తెలిసే, ఎన్ని నేను కొత్తగా చెప్పేది కాదు, అది నేర్చుకున్నా ఆవిడ దగ్గర. ఇట్లా అనమాట. కొందరు అడిగారు ఎలా జరిగిందయ్యా, ఏం జరిగిందని. నేను ఒక్కొక్కరికి చెప్పి కొంచెం అలిసిపోయాను. అయ్యే మాటలు చెప్పి నేను కొన్ని జరిగిన సంఘటన, దాంట్లో మా ఇంట్లో ఏం జరిగింది, నాలో ఏం జరిగింది చెప్తాను. ఈరోజు కాదు, రేపైనా మీకు ఉపయోగపడతాను. మంగళవారం పొద్దున్న ఆయాసంగా ఉంది మా అమ్మకి. ఆయాసంగా ఉన్నప్పుడు మరి పర్లేదులేమ్మా వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం, వద్దు అని. తర్వాత కొందరు చెప్పిన తర్వాత సరే హాస్పిటల్కి వెళ్దాం అని.
అప్పటికే శ్వాస ఆడట్ల. మంగళవారం పొద్దున్న వచ్చాను. సో కారులో పడుకోబెట్టుకుని వెనకాల హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. జరంగానే మళ్ళీ స్ట్రెచ్చర్ తెచ్చారు. స్ట్రెచర్ మీద పడుకోబెట్టాం. ఇప్పుడు కొందరు ఇక్కడ ఒక మాట, కొందరు నన్ను అడుగుతున్నారు, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చో నాకు తెలియదు. మీ అమ్మగారు ఇక్కడే కోమాలోకి వెళ్ళిపోయారంట అని. కోమాకి వెళ్ళటం ఏంటన్నా? వాళ్ళు కోమా అంటే అర్థం తెలుసా నీకన్నా? అదేనయ్యా, ఇక్కడే కోమాకి, ఇక్కడ క్యాన్సర్లో కోమాకి వెళ్ళిపోయారు, కోమాల నుంచి ఎక్కించారంట. మెడికల్గా లోకపరంగా కోమా అంటే జీవోత్సవం, కదలిక, ఊపిరి అట్ట ఉంటారు అంతే. మా అమ్మ మాట్లాడింది, ఓ అంది, నీళ్ళు తాగింది, చేతులు ఊపింది, వద్దొద్దంది. ఇవన్నీ కోమాలో చేస్తాడా? అందరి మాటలు తొందరగా తీసుకోవద్దు. అవునా కాదని వివేచించండి. ఎందుకంటే నేను చెప్పాక ఒక మాటతో ఊరే తగలటొచ్చు అన్న, తప్పుడు మాటతో. అందరూ ఇదే మాట నన్ను, ఇక్కడే కోమలోకి వెళ్ళిపోయింది కదా అంట. ఎవడు చెప్పాడమ్మా ఈ మాటలు నీకు? అసలు కోమలోకి వెళ్ళటం ఏంటి? అర్థం పదం ఉందా? కోమాగా దాన్ని కోమా అంటారు. దాన్ని ఎట్టుంటుంది తెలుసా? మాటలకి దగ్గు వచ్చిందనుకో ఒకడికి, ఆడికి టీబీ అంట. ఏదో గడ్డ వచ్చిందనుకో క్యాన్సర్ అంట. వాడు ఆ మాటలు అందరి దగ్గర వీడు చచ్చిపోతాడు ముందు హాస్పిటల్కి వెళ్ళక ముందు. అమ్మో నా క్యాన్సర్ అని. సో మాట, బైబిల్ ఏముంటుంది? మాట యందు తప్పని వాడు, లోపము లేనివాడు పరిపూర్ణుడు. బీ కేర్ఫుల్ మాటల్లో. తెలిస్తేనే మాట్లాడు, తెలిపితే అసలు మాట్లాడదు. జనాలు చచ్చిపోతారు, ఇదైపోతారు. ఏదో అంటారు బర్డ్ ఫ్లూ వచ్చి, చికెన్ ఫ్లూ ఉంది వచ్చింది, నువ్వు పుట్టించావు, అమ్మో చచ్చిపోయారు, గంటసార్లు మా పక్కింట్లో నలుగురు చచ్చిపోయారంటే ఖచ్చితంగా ప్యాట్ అంతా చికెన్ మానేస్తుంది. అవునా కదా? ట్రై చేయండి. ఏమన్నా నా పేరు ఎత్తకొద్దు, నా పేరు ఎత్తకుండా ట్రై చేయండి. మొన్నే మా చర్చిలో రాకూడదు నా నోట్లో అయ్యానంటే దుకాణాలు మూసుకోవాల్సిందే. మన చర్చికి అంత పవర్ ఉంది, అంత పవర్ ఉంది. నమ్మేస్తారు. ఊనే మాటలు ఎంత భయపెడితే నమ్మేస్తారు. సో బీ కేర్ఫుల్ మాటలు. సో అన్నారు కోమా లేదు, ఏం లేదు, మామూలు ఇక్కడ అలా ఉంది పరిస్థితి. తీసుకెళ్ళాం కానీ స్ట్రెచ్చర్ మీద వేశారు. మా అమ్మకి హాస్పిటల్ చాలా భయం, చాలా 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 భయం, చూడలేదు. సో అయినా సరే కొందరు బట్టి నేను తీసుకెళ్ళాను, ఓకే పెట్టాను. ఆవిడ ప్రాణం ఎట్లా అంటే స్ట్రెచ్చర్ మీద వెళ్ళంగా అనేసింది, ప్రాణం పోతే ఎట్లా అనేసి. అప్పటికే ఏదో అయిపోయింది అనుకున్నాం. కానీ లోపల తీసుకెళ్ళేపాటికి మొత్తం పల్స్ ఆక్సిజన్ మొత్తం పడిపోయినాయి లెవెల్స్. గబగబా వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు తాత్కాలికంగా, సో కొట్టుకోటానికి. అప్పుడు పల్స్ కొంచెం కొట్టుకుంటుంది, ఊపిరి కొంచెం వచ్చింది, లేకపోతే డెడ్ అయిపోయింది, జీరో అయిపోయింది. తర్వాత గంట 2 గంటలకి ఎమర్జెన్సీ వార్డ్ నుంచి ఆవిడని ఐసీలోకి తీసుకెళ్లారు. ఐసీలోకి తీసుకెళ్ళి గంటలో అవన్నీ వెంటిలేటర్ మొత్తం పెట్టేశారు. పెట్టిన తర్వాత డాక్టర్ గారు వచ్చారు, మెయిన్ డాక్టర్ గారు. రాగానే చెప్పారు ఏంటంటే, అమ్మ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అబ్బాయిలు, ఒక అబ్బాయి లోకల్ అండి, ఇంకోటి ఇంటర్నేషనల్ అని చెప్పారు. వాడు రావడానికి టైం పడుతుంది, ఫిల్ చేసుకోండి అనేసాడు. మంగళవారం రాత్రి చెప్పేశాడు, పోతుంది అంటే పోతుంది కదా, అయిపోతారు, చనిపోతారు, తీసుకెళ్ళిపోవచ్చు, అనవసరం అన్నారు. అనవసరం అంటే ఆ మాట నాకు దుఃఖం ఆగల, బాగా ఏడ్చేసాను. కళ్ళు రెడ్డిగా అయిపోయి ఏడ్చేసా, బాగా వేసేసాను. అప్పుడు దీప్తి వచ్చి అంది, అవును నువ్వు ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఏడవద్దు, నువ్వే వాక్యం చెప్తావు, విశ్వాసంతో నుంచి చర్చ అందరికి వాక్యం చెప్తావు, పోరాడదాం, మనం నుంచుందాం, పోరాడదాం, ప్రార్థన చేద్దాం, చర్చ వరకు చేద్దామని. అప్పుడు ఆ మాటలకి కొన్ని చెప్పింది. ఎన్నోసార్లు దేవుడు కాపాడలేదా? 5 సార్లు 6 సార్లు గుర్తు చేసింది. మొత్తం అంతా కూర్చున్నాను, కరోనా టైంలో, ఆ టైంలో, ఈ టైం గుర్తు చేస్తుంది. అన్నిసార్లు కాపాడుగా, మరి ఇప్పుడు ఎందుకు విశ్వాసం పెట్టట్టావు? నువ్వు పోరాడు, ఎందుకు చిన్నపిల్లలు ఏడుస్తావు? వాక్యం చెప్తావుగా అందరికి, నువ్వు నీ విశ్వాసం ఏమైంది ఇక్కడ? నీ దగ్గరికి వస్తే ఒక చెప్పా, అందరికి మరి అంత ధైర్య కబులు చెప్తావుగా అంది. అనుకున్నా. ఒకసారి ఆలోచించండి, నాతో పాటు ఆవిడ ఏడిస్తే బోరుమని నా పరిస్థితి ఏంటి? ఇంకా ఇదైపోతా. సన్నాస్ రాసుకుంటే నాకు తెలియదు ఏం రాలొద్దు, ఏదో రాలొద్దు, అది చూసుకోండి. ఆమె బోరుమని ఏడ్చేసి అమ్మో అయిపోయింది అంటే ఇక నేను ముందు అయిపోతా ఆమె కన్నా. మా అమ్మ సంగతి తర్వాత నేను అవుతా. ఇది గుండెప్పి వచ్చేసి ధైర్యం ఉంది. అప్పుడు కరెక్ట్ కదా, నేను ఇంతమంది వాక్యం చెప్తాను, విశ్వాసంతో ఉండాలి, ఇది తీయద్దు అని, రోషం పౌరుషం చెప్తాను. నేనేం చేస్తాను? సరే కరెక్టే, ఇంతవరకు ఏడ్చారు, ఇప్పుడు ఏడవకూడదని ప్రార్థన స్టార్ట్ చేశాను. అందుకని కొన్నిసార్లు మనతో పాటు ఎటువంటి విశ్వాసాలు ఉండాలో తెలుసా? మనతో పాటు ఏడ్చేవాళ్ళు కాదు, ధైర్యం చెప్పేవాళ్ళు, విశ్వాసంతో మాట్లాడేవాళ్ళు. నేను ఎప్పుడు దీపుని అంటా ఉంటా, దీపు నువ్వు ఏం చేస్తావు అంటే, ఒకవేళ నా వాక్యం నుంచి తప్పిపోతే నా మొహాన నా వాక్యం నాకు చూపించండి, నా మొహం నువ్వే చూపి. అదే అంది, నీకు విశ్వాసం లేదు, అంతమందికి నుంచి వాక్యం చెప్తావు కదా, ఏమైంది నీ విశ్వాసం అనేసింది. గుడ్ అనిపించింది, పౌరుషం వచ్చింది, కరెక్టే కదా అని. సో ప్రార్థన చేస్తుంటే నెక్స్ట్ డే డాక్టర్ గారు వచ్చి అన్నారు, అమ్మ ముందైతే హోప్ లేదు, యూరిన్ పాస్ అవ్వట్లేదు, అయిపోయింది అనుకున్నాను, కానీ నేను చిన్న టాబ్లెట్ ఇచ్చాము, జరిగితే జరుగుద్దని. సో ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక 10% నాకు నిరీక్షణ వచ్చిందమ్మా, అయినా డేంజర్లోనే ఉంది. 10% వచ్చింది,
తర్వాత పల్స్ రేట్ కూడా 20 పాయింట్లు పెరిగింది. ముందు 0 దాన్ని 20 అంటే వెంటిలేటర్తో ఆడిస్తున్నారు. 20 పెరిగింది. అమ్మయ్య అనుకున్నా. వినండి, అమ్మయ్య అనుకున్నా. అంత ఆలోచిస్తున్నా. దేవుని తిట్టుకోలా, గొణుక్కోలా, సణుక్కోలా. కారణం ఏంటంటే వినండి, గొణుక్కోలా, సణుక్కోలా, దేవుని తిట్టుకోలా. కారణం ఏంటంటే 5, 6 సార్లు దేవుడు మరణ పడకలోంచి మా అమ్మని లేపాడు. నేను కళ్ళ చూశాను. ఇంకా చాలా ఉన్నాయి సాక్ష్యాలు. కానీ 5, 6 సార్లు వేసుకోవచ్చు కనీసం. మరణంలోంచి, వ్యాధిలోంచి కాదు, రోగంలోంచి కాదు, మనం చనిపోయేది అలాంటిదని లేపాడు. అది నాకు తెలుసు. ఇక అట్లాంటి ఏం తిడతాం దేవుడిని? ఏం మొహం పెట్టుకుని తిడతాం? నువ్వేం చేయలేదు నాకు అంటే ఏం తిడతాం? నాకు రావట తిట్లు, కొనకటం, సడకటం, నువ్వేం చేస్తున్నావు, చూడట్లేదా నువ్వు దేవా, అది రావట్లా నాకు అసలు. ఎందుకు కారణం అంటే చాలాసార్లు చేశాడు కాబట్టి. అలా నీ జీవితంలో కూడా గొడిగే ముందు, సడిగే ముందు, దేవుడి గొడిగే ముందు నీకు ఏమైనా చేసి ఉంటే అవి జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీకు హక్కు లేదు దేవుడిని అంటాకి. ఏమైనా చెప్పగలరా? ఇక్కడ రక్షణ పొందిన తర్వాత దేవుడు నాకు ఏమీ చేయలేదని చెప్పగలరా? చెప్తే నేనే చెప్తాను, తిట్టేయండి దేవుడిని. నో, నేను ఇప్పుడు మా అమ్మ బతికితే ఈ మాటలు చెప్పలా, చనిపోయింది అయినా సరే ఈ మాటలు చెప్తున్నాను దేవుడి గురించి. నా దేవుడు గొప్పోడే. ఎందుకు, ఎట్లా, ఇది చెప్తున్న ప్రాసెస్ నా మైండ్లో చాలా వెళ్తున్నాయి. ఏం చేశాడు దేవుడు, మరి బతికించవచ్చు కాదు, ఇది పోరాటం, అన్ని నెగిటివ్ ఆలోచన వస్తున్నాయి. చనిపోతే ఏమవుద్ది, నెక్స్ట్ ఏంటి పరిస్థితి, నాకు అర్థం కాల. ఇది పోరాటం జరుగుతుంది. ఒకరోజు, 2 రోజులు, మళ్ళీ డాక్టర్ గారు ఒక రోజు పొద్దున వచ్చారు. వచ్చి 10 కన్నా ఇప్పుడు 15% పెరిగిందన్నారు. థ్యాంక్స్ ప్రభా అనుకున్నా. చూడండి, థ్యాంక్స్ అలా దండం పెట్టేసి దేవ థ్యాంక్స్ ప్రభా, 15% పెంచే స్తోత్రం ప్రభా. 20 నుంచి 30 పాయింట్లకి వెళ్ళింది పీల్చుకోవడం ఆక్సిజన్. అమ్మయ్య స్తోత్రం ప్రభా, థ్యాంక్స్ ప్రభా, ఇంకా చేస్తా ప్రభా అని ఆరాధిస్తున్నా. అసలు మా అమ్మ ఐసీయూలోని గుర్తురాట్లో నాకు. అది దేవుడు ఇచ్చాడేమో నా కోసం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రేయర్ అయిపోయినా నా నుంచి పాటలు వస్తున్నాయి, వచ్చిన పాటే వస్తుంది, ఆరాధిస్తున్నా. కాసేపు మర్చిపోయి ఐసీలో ఉందని మా అమ్మ. ఆరాధించడం, ప్రార్థన చేయడం. తర్వాత ఇదొక మాట కూడా వచ్చింది. ఐసీయూలో ఉన్నారు కదా, ఎవరిని ఈ మాటలు కూడా కొందరు నన్ను అడుగుతూ ఉన్నారు. మీకు అసలు విషయం తెలియదు అంటారే, అసలు విషయం తెలియకుండా తోక విషయం తెలుసుకుని కొట్టుకుంటారు జనాలని. ఐసీలోకి వెళ్ళలేదు, మాట్లాడలేదు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు. కొందరు మా చుట్టాగా వీలుగా అన్నారు. పరిస్థితులు వస్తాయండి. ఇది కూడా చెప్తాను గుర్తుని. మన బాధ ఎవరికి తెలియదు, పక్కనోడికి. మీ జీవితాల్లో గుర్తుపెట్టుకోండి. కొందరు అనేక మాటలు అన్నా సరే పట్టించుకోవద్దు. కారణం, ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. నిన్ను అనే హక్కు అందరికీ ఉంది. నిన్ను తిట్టే హక్కు, తిట్టుకునే హక్కు అందరికీ ఉంది. కానీ అందరి మాటలు వినకుండా పక్కన పడేసే హక్కు కూడా నీకుంది. కొట్టచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, జనాలకు హక్కు. నిన్ను తిట్టి బూతులు మాట్లాడేది, లేకపోతే చండాలంగా అందరి దగ్గర ప్రచారం చేసే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉంది. అదే పూర్తి హక్కు నీకుంది వదిలిపారేయడానికి. ఇది నేర్చుకోండి. మంచి అయితే తీసుకోండి, చెడు పట్టి కుంగిపోవద్దు. నాకు ఇప్పుడు అందరూ అదంటే ఐసీయూలోకి పంపించారు. ఇదేనా బ్యాచ్? ఇప్పుడు ఒకళ్ళు అడుగుతారు, ఇంకో 2 అడుగుతారు, 20 మందిని ఐసీయూలో పంపిస్తా. ఒకళ్ళు ఏమవుద్ది? కారణం కూడా చెప్తాను మీకు ఆన్సర్ రావాలని. నేను కూడా మా అమ్మని ఐసీయూలోకి వెళ్ళి చూసిన బాక్స్లోనే చూశాను. అప్పుడు కారులోంచి తీసి స్ట్రెచ్చర్ మీద పెట్టాను, అంతే. ఇక తర్వాత ఆ బాక్స్లో చూసాను. మీరు కొడుగ్గా మీరు ఎందుకు వెళ్ళలేదండి? ఈ కారణం వస్తుంది. కారణం చెప్దామని మీకు చెప్పేది. కారణం ఏంటంటే మా అమ్మకు హాస్పిటల్ ఇష్టం లేదు, భయము, ఆందోళన. దీపు నేను చూడలేను, తర్వాత చూస్తానంటే ఎవరో ఒకరు సంతకం చేయాలి. అంటే వాళ్ళు ట్యూబులు పెట్టి, లంగ్లో ట్యూబ్, కిడ్నీలు పెడుతున్నారు. దానివల్ల ఏమైనా ప్రభావం జరిగితే మా బూచి కాదని వాళ్ళు రాపించుకుంటారు. దానికి దీప్తి వెళ్ళి సంతకాలు పెడుతుంది. అంతవరకే. ఒక్కసారి నర్స్ గారు చూడమన్నారు. అప్పుడు మా అమ్మని చూసిందంట. చూస్తే గట్టిగా పట్టేసుకుని మొత్తం ఉడబిక్కేసుకుంటుంది. అవన్నీ ఆ మిషన్లు అన్నీ అరుస్తున్నాయి. ఆ మిషన్లు ఉంటాయి అక్కడ, కీ అని. అంటే ఇన్ని పోయినాయి కదా, మొత్తం లాగేసుకుంటుంది, పీకేసుకుంటుంది. నర్స్ గారు ఏమన్నా వచ్చి మీరు వెళ్ళిపోండి, అసలు మీరు వెళ్ళిపోతే ఎవరు రానివద్దండి, వాళ్ళ సొంత వాళ్ళు ఏమన్నా చూస్తే ఏమైపోతుంది, ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చేసి ఓడబిక్కేసుకోవడం. అది లేకపోతే కామ్గా పడుకుంటున్నారండి, ఎవరన్నా వాళ్ళు చూస్తే మటుకు ఇది జనాలకు తెలియదు. ఎందుకు వెళ్ళాము, ఎందుకు చూడలేదని. ఏం చూసేది అక్కడ? పరిస్థితి ఆవిడది అది. మంచి పరిస్థితి అయితే అనుకోవచ్చు. ఇలా చాలామంది అడిగారు నన్ను, అందుకని ఆన్సర్ చెప్తున్నాను అందరికీ. అది పరిస్థితి కనుక నేనే వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ఆ తర్వాత సాయంత్రం పూట డాక్టర్ గారు వచ్చి సడన్గా 5-6 మొత్తం పడిపోయినండి లెవెల్స్ అన్నీ, ఇక చనిపోతుందేమో అన్నారు. అయినా వెయిట్ చేశాం, అయినా పోరాడా, అయినా ప్రార్థన చేస్తానే ఉన్నా. ఇక ఎప్పుడు చనిపోయింది? గురువారం ఫ్రైడే, శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి 3:30కి ఆ డాక్టర్ గారు పిలిచి అయిపోయింది, డెత్ ప్రకటించేస్తున్నామండి, చనిపోయింది ఆవిడ అని ఇచ్చారు. అప్పుడు నేను కాసేపు అలా ఆగిపోయాను. ఇంకంతే. అదేంటి ఇంత పోరాడాం కదా, జరగలేదు కదా అని.
చాలా బాధ వేసిపోయింది. నాకు నిద్ర పట్ల ఒకలాగా అయిపోయింది మనసు అంతా. అరే ఇంప్రూవ్మెంట్ చూసామే, సడన్గా ఏం జరిగింది తెలియదు. చాలా బాధ. కొందరేమో వెనకాల మాటలు ఏంటంటూ మాడుతున్నారు. మీరైనా గుర్తుంచుకోండి, ఒక బాధలో ఉన్న మనిషిని చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోడు. దీనికి ఏమైనా అనొచ్చు, నీకోసం నువ్వే అనుకో. ఇక్కడ తలవపడం కాదు, జీవితంలో అది బతికి చూపించు. చేతనైతే బాధలో అడికి సహాయం చేయి. మాట సహాయమో ధన సహాయమో ఏదైనా సరే. ఇంకా దెప్పి పొడిచి మాటలంటే అది ఎంత తప్పు. ఇలాంటి వాళ్ళు పరలోకం వెళ్తారా? దెప్పి పొడిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు వెళ్తారు కానీ వాళ్ళ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు అంతే. సో ఇలా జరిగినప్పుడు ఇక ఆమె అయిపోయి, దేవా ఏంటి ప్రభా అని నేర్చుకుని ఉన్నా. సరే ప్రభా, కరెక్ట్, ఇన్నాళ్ళు మా మమ్మీకి చాలా చేశావు, అవునులే చాలా చేసావు కదా, ఇంకా కొన్ని ఆవిడే చేతులారా తెచ్చుకుంది. అవును ప్రభా, సరిగ్గా ట్యాబ్లెట్ వేసుకోక, సరైన ఫుడ్ తీసుకోక తన ఆరోగ్యం చెడగొట్టుంది. ఇప్పుడు దాకా కాపాడు, స్తోత్రం ప్రభా అని కొంచెం గుండె రాయి చేసుకుని అలాగా. ఇక తర్వాత సాయంత్రం ఉదయం 10 గంటలకి అంబులెన్స్లో ఎక్కించుకొని గంటసార్లు తీసుకురావడం జరిగింది అనమాట. ఇంక కూర్చుని మా అమ్మ గురించి ఇదే ఆలోచించాను. అయిపోయింది. ఒక చోట దావీదు తన కుమారుడు చనిపోతే కొన్ని రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందరూ వచ్చి పెడతారు, అన్నం తిన్న అంటే తినడు. అలాగే కొన్ని రోజుల దాకా వాళ్ళ కొడుకు లెగుస్తాడని అనారోగ్యంలో నుంచి ఒకసారి చదవనమ్మా, తీసారా? యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది జబ్బుపడెను. ఆ దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చనిపోయాడు. మరి అంత ఉపవాసం చేశాడు, ప్రార్థన చేశాడు, ఎవరిని పట్టించుకోలేదు, తిండి కూడా తినలా, కానీ బిడ్డ చనిపోయాడు. సేమ్ పరిస్థితి అదే. ఆగండి, పరిస్థితి అదే. ప్రార్థన చేశా, విశ్వాసంతో ఆరాధించా, వెయిట్ చేసి పోరాడు, కానీ ఏమైంది? బిడ్డ చనిపోయాడు. ఇక్కడ మా అమ్మ చనిపోయింది. నెక్స్ట్ చదవండి, ఏమైన తర్వాత? బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని. ఇక్కడ చూడండి, అక్కడ ఏమన్నారంటే భయం వేసింది వాళ్ళకి. అమ్మో, ఉన్నప్పుడే ఇలా అయిపోయాడు, తినట్లేదు, ఇక పోయాడు అని చెప్తే ఈయనేమైపోతాడా అని వీళ్ళు ఆలోచించారు. నెక్స్ట్ చెప్పండి. దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి, ఈ స్పందన చూడండి, ఈ సేవకులు భయపడ్డారు, అమ్మో ఏమైపోతాడో చెప్తే అని. కానీ తర్వాత దావీదు ఎలా స్పందించాడంటే, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి బ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అసలు ఈ స్పందన చూసారా? అసలు చనిపోగానే ఎవరు ఏమైపోవాలి? అమ్మో అయిపోవాలి. దావీదు లేచాడు, చక్క స్నానం చేశాడా, తైలము పూసుకొని, అదే స్నానం అనుకోనా, యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి వేరే వస్త్రములు ధరించి బట్టలు వేసుకుని చక్క హ్యాపీగా ఉన్నాడు. నా జీవితంలో అది నేను అనుకుంది, నేను కార్యక్రమం అయిపోయింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళగలను, మా అమ్మ నా దగ్గర రాలేదు, అయిపోయింది. సో అందుకు పొద్దున్న లేచాను, నేను షేవ్ చేసుకున్నాను. నేను గెడ్డ ఉంది తెలుసా మీకు? నాకు చూడలే, ఊరుకోండి చెప్తాను. ఏంటి అయ్యగారు దేవదాస్ అయిపోయారు, కొందరు అడిగారు, నన్ను వదిలేయండి బాబు, నా నాన్న తర్వాత తీస్తాలే అన్న. కొందరు ఇది కూడా గెడ్డ ఎందుకండి, కట్ చేయించుకో, బాగాలేదండి. ఇప్పుడు బాగోవాలా నాకు ఆ టైంలో? కొందరు ఏం మాడుతారో అర్థం కాదు. కొందరు అయ్యగారు నేను తీసుకుంటా తర్వాత ఆగమ్మా. నేను అయిపోయింది. ఇవాళ పొద్దున్న లేచాను, పొద్దున్న వెళ్ళింది సెలూన్కి వెళ్ళాను, చూస్తున్నారు సాక్ష్యం, తీసాను, కలర్ వేయించా, అదే ఒరిజినలే, కలర్ వేయించా. ఇప్పుడు నవ్వుతూ మాడుతున్నా. ఎందుకు తెలుసా? నేను కావాలి నవ్వుతూ మాడుతున్నా. నేను సింగిల్గా ఉండలేకపోదా. ఇంతవరకు నాకు ఒంటరిగా ఉండడం చాలా ఇష్టం. దేవుడితో మాడుకోవడం, పాటలు పాడుకోవడం, రాసుకోవడం నాకు చాలా. ఇప్పుడు నాకు భయం, వణుకొస్తుంది.
అంతెందుకు స్నానం చేయడానికి వెళ్తే ఏడుస్తున్నా అలా కూర్చుని స్నానం ఇప్పుడు వచ్చే ముందు భయం వేస్తుంది నాకు. నేను మొత్తం మారలా, కానీ కావాలని మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి సరదాగా మాడతాం, ఉన్నదే మాడతాం. నేను ఇది సరదా కాదు, కరెక్ట్ మాటే. అలా చేసుకున్నా, పొద్దున్న లేసాను, వచ్చాను, వాక్యం చెప్తున్నాను. నేను మీకు చెప్పాను తెలుసా, మరి అంత బాధలో ఉండి కూడా నేను ఈరోజు చర్చికి వచ్చాగా వాక్యం చెప్పడానికి. మరి నువ్వు బాధలో ఉంటే ఎందుకు చర్చికి రావో? నాకో న్యాయం, నీకో న్యాయమా? నాకు పోయిన దూర చుట్టం కాదు, నా సొంత తల్లే, అంత ప్రేమించే తల్లే. నిన్నే సమాధి కార్యక్రమం అయింది, ఈరోజు ఆరాధనలో ఉన్నా, చెప్తాను వాక్యం. నీరసంగా చెప్పట్లా, భయపడి చెప్పట్లా, ఏడుస్తూ బోర్మని ఏడుస్తూనే చెప్పట్లా. మీకు తెలుసు అలా ఎప్పుడు ఎలా చెప్తాను, అలాగే చెప్తాను, ధైర్యంగా చెప్తాను, నవ్వుతూనే చెప్తున్నాను కొన్ని మాటలు. కానీ కొంత బాధ ఉందని ఒప్పుకున్నాను, ముందే ఒప్పుకున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళాను, కొంచెం హై బీపీ అయ్యింది, దానికోసం ప్రార్థన చేయమని అంతే. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అందుకే ప్రతి సాక్షిలో దేవుని వాక్యం తీసుకొస్తా. నేను సాక్ష్యం వింటాం కాదు, మీ జీవితాలకి అప్లై చేసుకోండి. మరి నేను ఇంత బాధలో ఉండి వచ్చేసి ఇంత ధైర్యంగా అందరి ముందు చెప్తున్నాను, కూర్చుని వింటాకి నీకేమీ నొప్పి? కూర్చుంటాం తేలిక కదా, బాధ ఉంచుకుని. ఈ బాధ ఉంచుకుని ఆత్మ నడిపింపు ఉండాలి, నా మాట జాగ్రత్తగా ఉండాలా, నా మాటలు మీకు అర్థం అవ్వాలి, నా మాట ఉపయోగం ఉండాలా. ఊరిని వాక్కోవడం కాదు, నేను ఇక్కడికి వచ్చి అర్థం పరమార్థం ఉండాలా, మీ జీవితాలు బాగుపడాలా. అంత దూరం నుంచి వచ్చారు మీరు, అసలు కొందరు పక్క సందులో నుంచి వచ్చారు ఇక్కడికి. ఎంత బాధ నడుచుకుని రావడం అంటే. మరి అంత దూరం నుంచి వచ్చినప్పుడు మరి వాళ్ళు నా వల్ల ఉపయోగపడితే ఎందుకు చర్చకి రావడం? అందుకు నా బాధను కూడా మీకు సాక్ష్యం అవ్వాలా, నా బాధ కూడా మీకు ఒక ప్రవచనం అవ్వాలా, నా బాధ కూడా మీకు ఒక వాక్యం అవ్వాలా, నా బాధ కూడా మీకు జీవితంలో పనికి రావాలా. హల్లెలూయా! ఇది నేర్చుకుంది అంటే ఇజ్రాయెల్ కాదు, అంత దూరం వెళ్ళలేదు, కానీ చెన్నై ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక 10 ఏళ్ళ క్రితం ఒక ట్రైనింగ్కి వెళ్ళాను, 10 రోజులు. అక్కడ నేర్చుకున్నాను ఏంటంటే, మన దైవజనులు నిజంగా దేవుడితో గడిపేవాళ్ళు, వాళ్ళు జోక్ వేసినా సరే అదొక ప్రవచనంగా ప్రత్యక్షతగా వెళ్ళాలి అన్నాడు ఆయన. ఆయన అంటాడు, నేను సరదాగా ఒక జోక్ మాట్లాడినా మీ బతుకులు పనికి వస్తుంది అంటాడు ఆయన. అమ్మో అనుకున్నాను, ఆయన నుంచి నేర్చుకుంది అది. అలా ఉండాలా. అందుకని ఏదో మా అమ్మ గురించి సాక్ష్యం చెప్పడానికి నేను రాలే ఇక్కడ. ఇది జ్ఞాపకార్థ కూడా కాదు ఇది. బట్ స్టిల్ నా జీవితంలో మంచి మీకు పనికి రావాలా, నా జీవితంలో చెడు మీకు పనికి రావాలా. అయితే మీరు ఇంత దూరం వచ్చి ఆశతో రావడం అనవసరం. సో ఆ టైంలో ఇంకా అయిపోయింది, నన్ను అయిపోయింది, లేచాను, రెడీ అయ్యాను, వచ్చాను. సో అర్థం చేసుకోండి, ఒక బాధను బట్టి చర్చికి రావడం మానేది దయచేసి. అది నేను చేసి చూపించాను, కొన్ని కబుర్లు చెప్పట్లే. నేను ఏడ్చాను, బాధపడ్డాను. అది కూడా కొందరు చెప్పడం బట్టి, అన్న మీరు లోపల పెట్టుకోవద్దు, దాన్ని కక్కేయండి, ఏడ్చేయనంటే లాస్ట్లో చూసి కొంత రిలీఫ్ వచ్చింది. చూశాను మా అమ్మ. నేను ఇంకా చెప్పండి, నేను మా అమ్మని చూడలే. మా అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది, శుక్రవారం పొద్దున్న 4 వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందన్న, చచ్చిపోయిందన్న. దేవుళ్ళలో భాష చాలా ఉంటుంది, పర్లేదు, భాషతో ప్రాబ్లం లేదు, కానీ ఉద్దేశముగా మా అమ్మ శుక్రవారం 4 వెళ్ళిపోయింది. మా అమ్మ వదిలిపెట్టిన శరీరాన్ని తగలెట్టాం, సమాధి చేసాం. నేను మా అమ్మని చూసేటప్పుడల్లా ఏం ఆలోచిస్తున్నావు సార్, అమ్మా నువ్వు కూడా నేను చూసుకుంటున్నావు కదా ఇక్కడ, ఇంత ఆలోచన, నువ్వు కూడా నీ శరీరాన్ని చూసుకుంటున్నావు కదా. ఇంకా చెప్పాలంటే ఇలా నేను ఆలోచన విధానం, అమ్మా ఇప్పుడు నిజంగా నేను రమ్మన్నా నువ్వు రావు, ఎందుకంటే నీకు ఇక్కడికన్నా అక్కడే బాగుంది. ఆ సాక్ష్యాలు మన చర్చ్లో ఉన్నాయి. ఇక మా పెద్దమ్మ ఉంది, ఇక్కడ శిలుకుమార్ ఉంది, వీళ్ళిద్దరూ చనిపోయి పరలోకి వెళ్ళి తిరిగి వచ్చారు. కొత్తలో నాకు ఇది చెప్పేవాళ్ళు. శిలుకుమార్ వెళ్ళిపోయి అప్పుడు మీ పాప పుట్టింది కదా, పాప పుట్టింది ఈవిడ చనిపోయి వెళ్ళిపోయింది పరలోకం. యేసుప్రభు అన్నారు కిందకి వెళ్ళాలి, పాపం చూసుకోవాలంటే. ఈ శిలుకుమార్ అన్న మాట తెలుసా, పాపం కూడా మర్చిపోయి నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉన్నాను. ఒక్కసారి పరలోకం రుచి చూస్తే తిరిగి రాము మనం. నేను అనుకున్నా మా అమ్మని, అమ్మ నిన్ను పంపించమని రావు కదా, అరే ఇక్కడే బాగుందిరా. ఇంకా జోగ్గక, అమ్మ నీ చీరలు వదిలేసి వెళ్ళిపోయావు కదా ఇక్కడ, ఇంకా కట్టుకొని చీరలు ఉన్నాయి. అప్పుడు అనుకున్నా మా అమ్మ రాదు, ఇంకా తనకే రాబుద్ది కాదు. అంటే నా మనసు నేను మాట్లాడుకునే, అమ్మ నీకు ఎక్కడికన్నా నీకు అక్కడే బాగుంది. ఇక్కడ మనం ఎందుకు ఏడుస్తామంటే, నేను ఎందుకు నా గురించి చెప్తాను, అందరి గురించి చెప్తాను. నా గురించి ఎందుకు ఏడుస్తా అంటే, అప్పుడే దేవుడి గురించి మా అమ్మని చూస్తాను, ఆలోచించుకుంటూ ఉన్నా. అమ్మ నేను ఏడ్చేది నువ్వు పోయావని కాదు, నా స్వార్థం, నేను చూడలేకపోతున్నా, నీకు పెట్టలేకపోతున్నా, నీతో మాట్లాడలేకపోతున్నా, నేను కొన్ని కోరుకున్నా నువ్వు చూడాలని, దానికి ఏడుస్తున్నా. దాన్ని ఏమంటారు, మా అమ్మ మీద ప్రేమ అంటారా, స్వార్థం అంటారా? వాక్యంలో ఉంటుంది. యేసుప్రభు అంటాడు, మీరు నన్ను, ఆయన అంటాడు నేను వెళ్తున్నాను మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటాడు. అందరూ వద్దు అయ్యో అయ్యో అంటారు. అప్పుడు యేసుప్రభు అనే మాట చూపిస్తే 14-15 ఉంటుంది. మీరు నిజముగా నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అనే మాట వినిది మీరు సంతోషిస్తారు కానీ బాధపడరు, దుఃఖపడరు అని. మీరు సంతోషిస్తారు, స్వార్థం మీకు.
నువ్వు నిజంగా మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి బాగుండాలని కోరుకుంటావా లేదా? నిద్రపోద్దు చెప్పండి. ఎవరు నువ్వు బాగుండకుండా ఆయన బాగుంటాడు కూడా. నిజంగా నువ్వు ప్రేమిస్తే, దొంగ ప్రేమలు కాదు, నిజంగా వ్యక్తిని ప్రేమిస్తే, అదే యేసుప్రభు చెప్పిన మాట, నిజంగా నువ్వు వ్యక్తిని ప్రేమిస్తే నీ సంతోషం కన్నా మించి తన సంతోషాన్ని కోరుకుంటాం. అలాగే ఆ శవపేటకు చూస్తూనే ఉన్నాను, అమ్మ నేను ఏడుస్తున్నాను అంటే నేను కొన్ని చేయలేకపోయా, నీకు ఇది నా స్వార్థం, కానీ నిజంగా నేను ప్రేమిస్తే నీ మంచిని కోరుకోవాలా. నువ్వు పరలోకంలో ఇక్కడ కూడా చాలా మంచిగా ఉన్నావు. తిరుగుతూనే ఉంది నా బుర్రలో అవన్నీ. ఇది స్వార్థం. నా ఏడుపు స్వార్థమే ఒక రకంగా మంది, కానీ తప్పనట్లు ఏడవడం బాధ వేస్తుంది. నేను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్నమాట. నేను ఏడ్చినవాడినే, నేను బాధపడినవాడినే. కానీ ఇది మూల కారణం ఏంటంటే, ఒక చూడండి అమ్మా, ఇది చూడండి, నేను ఇది కాదు నేను తర్వాత చూస్తాను. ఇట్స్ ఓకే. ఇది చూడండి, ఇది చూడండి, మంచి కోరుకుంటాం. అప్పుడు నేను ఆలోచన, అమ్మా నేను స్వార్థంగా ఏడుస్తున్నా, కానీ నీకు పరలోకంలో ఉన్న సుఖం ఈ లోకం లేదమ్మా. ఆ బాధ, ఏ బాధ, ఒంట్లో కొన్ని చెడిపోయినాయి, అది బాగుంది. నువ్వు ఎవరితో మా అమ్మ ఎవరితో చేయించుకోవడం ఇష్టం లేదు. ఒకసారి పడిపోతే మంచం మీద ఉండిపోయి నన్ను పట్టుకుని ఏడుస్తుంది. అరే ఎలా పడిపోయినేంట్రా, నేను నడవలేనా, ఇంతనా ఏడుస్తుంది. ఆ బాధ చూసి నాకు బాధ వేసింది. ఎలా నడిచేదానరా అంటే, అవునమ్మా నడుస్తావు, కొంచెం ఓపిక పట్టు అని అక్కడ మా అమ్మ దగ్గర ధైర్యం చెప్పి రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకునేవాడిని. ఏడ్చి మళ్ళీ తుడుచుకుని ప్రార్థన చేసేవాడిని. నైట్ పూట వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడిని. అంతే. కొన్నిసార్లు మన బాధ, మన కన్నీరు ఏటోడికి కనపడకూడదు. లోపలే ఏడ్చుకుందాం, లోపలే బాధపడ్డాం. నేను నా రూమ్ గడేసుకుని లోపల ఏడ్చా దొల్లిన తర్వాత మొత్తం దీపు వచ్చి ఆ మాట చెప్పగానే విశ్వాసంతో అవును కదా అనిపించింది. అన్ని ఏడ్చుకుని మొత్తం దులిపేసుకుని ఊపిరి పీల్చుకుని అప్పుడు ఆరాధన చేసి ప్రార్థన చేశా. కార్యం జరగలా. బట్ స్టిల్ నా దేవుడు మంచోడే, స్టిల్ నా దేవుడు గొప్పోడే. నా దేవుడు నాకు చాలా చేశాడు. నాకు ఏ హక్కు లేదు ఏం చేసావు అంటాకి. నాకు తెలిసి నీకు హక్కు లేదు దేవుడిని అంటాకి. ఘోర ప్రమాదం అవ్వచ్చు, కన్నా వచ్చు. మరణం కన్నా పెద్దది ఏం లేదనుకున్నాను తెలిసి. మరణం కన్నా ఆ బాధ మన జీవితాల్లో చాలా సమస్యలు ఉంటాయి, కానీ మరణం అనే సమస్య ప్రతి కుటుంబంలో జరుగుతుంది. ఇవాళకైతే రేపు కాదు ఎల్లుండి వచ్చే సంవత్సరాన్ని అందరూ తట్టుకోవాల్సిందే. నేను 2 సంవత్సరాల నుంచి మా అమ్మ చనిపోతే నేను ఎలా ఉంటానని నా మైండ్ ట్యూన్ చేసుకుంటూ ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి మా అమ్మ చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉండాలి, ఎలాగ నా మనసు నేను సిద్ధపరచుకున్నా. సిద్ధపడ్డంటారే, నా సిద్ధపరచుకున్నా నా పరిస్థితి ఏంటి. ఎందుకంటే నేను మా అమ్మని ఎంత ప్రేమిస్తానో మీ అందరికీ తెలుసు. ఎప్పుడు మా అమ్మ గురించి చెప్తాం, చేయటం. మా అమ్మే నన్ను ఇంత ప్రేమిస్తే దేవుడు ఎంత ప్రేమిస్తాడు, ఎన్ని పోలికలుగా చెప్పాను. ఎప్పుడు మా డాడీ గురించి చెప్పలా, మా డాడీ ఎంత ప్రేమిస్తే దేవుడు ఎంత ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన కాపాడుకోవాలి, విలువ లేదా గౌరవం పోగొట్టుకున్నాడు ఆయన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.